సెన్నో మిత్రస్యం వరుణః సెన్నో భవత్వర్యమా సెన్న ఇంద్రో బృహస్పతిః సెన్నో విష్ణురురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామచంద్రుడు వత్స ధనుపస్య క్రమం తప్పిందనుకోండి, నిజంగా ధనుపస్య వత్స అన్నాడు విశ్వామిత్రుడు. నాయన ధనుస్సును చూడు అన్నాడు. చూడు అంటే దాని సంగతి చూశాడు, ఆయన సంగతే చూశాడు, విషయం చూశాడు. ఆ విధంగా ఆయన విశ్వామిత్రుడికి నమస్కారం చేసి ధనుస్సుకు నమస్కారం చేసి దానిని సునాభము అనే పేరున్నటువంటి ఆ ధనుస్సుని జాగ్రత్తగా ఎత్తాడు. నాభి అంటే గరిమనాభి, కేంద్రస్థానం. సునాభము అంటే చక్కని గరిమనాభి కలిగినది. ఎక్కడైతే ఆ గరిమనాభిని పట్టుకున్నారో అక్కడ ఏదైనా సరే ఎత్తడం చాలా తేలికండి. అణువు ఒకటి ఉంటుంది, సరిగ్గా మధ్య ప్రదేశంలో పట్టుకుంటే మొత్తాన్ని తేలిగ్గా ఎత్తచ్చు. అది ఆ సులువు తెలియాలి. బలంతో పాటు నైపుణ్యం ఉండాలి. గుట్టి పశుబలం ఉంటే ఏం లాభం, దానికి కావలసిన నేర్పు. అది ఎత్తాడు. మరి ఈయన స్పర్శ కోసం ఎదురు చూస్తోందా అన్నట్టుగా ఎత్తి ఇలా నారి తొడుగుదామో అని ప్రయత్నం చేశాడు. మరి ఈయన ప్రయత్నం ఎంత గట్టిదో ఏమిటో, అది ఈయన ప్రయత్నం కన్నా కావాలని విల్లే వంగిందా అన్నట్టుగా అది వంగిందిట. వంగడమే కాదు, భంగం కూడా అయిపోయింది, విరిగిపోయింది. ఆ ధ్వనికి అందరూ మూర్ఛపోయారు. విశ్వామిత్రుడు, రాముడు, రాముడితో పాటు లక్ష్మణుడు, రాముడు అంటే లక్ష్మణుడు అని లెక్క, అంతే, ఇంక పేరు చెప్పక్కర్లా. ఆ తర్వాత జనకుడు, శతానందుడు ఇందులో చెప్పలేదు కానీ నేను అనుకుంటాను. ఈ తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా మూర్ఛపోయారట. తర్వాత నెమ్మదిగా తేరుకున్నారట. అందరూ చాలా సంతోషించారు. దేవదుందుభులు మ్రోగాయి. జనకుడు కూడా చాలా సంతోషంగా అన్నాడు. అమ్మా నిట్టూర్చాడట. మనకి ఇలాంటి చోట్ల చాలా సందేహాలు ఉంటాయి. రాజకుమారుడు ఏమి విల్లుని ఎక్కువ పెడతాడు, దేవతలు ఎక్కువ పెట్టలేదు అని పట్టిక చెప్పాడు కదా. ఒక రాజకుమారుడు ఏమి ఎక్కువ పెడతాడు అంటే, మానవుడు అంటే మానవులకే పెద్దగా గౌరవం లేని రోజులు. గౌరవం లేకపోవడం అంటే మానవుడికి మానవుడు ఇచ్చే గౌరవమే తప్ప అందరికన్నా అత్యధికమైనటువంటి గౌరవ స్థానం ఇచ్చేటటువంటి కాలం కాదు. అందుకు కదా మనం రోజు రాముడికి ఎందుకు దండం పెట్టుకోవాలంటే,
ఇవాళ మనిషి అన్నవాడు దేవతల దగ్గర తలెత్తుకుని నేను నీకు నమస్కారం చేస్తున్నాను అని గట్టిగా అనగలుగుతున్నాడంటే, కోతుల కన్నా కాస్త ఎక్కువ గౌరవ మర్యాదలు పొందుతున్నాడంటే అది రాముడు చేసినటువంటి పనికి కారణం. ఆ విధంగా ఈ రాజకుమారుడు ఎలా ఎత్తుతాడు, సుకుమారంగా ఉన్నాడు అనుకున్నాడు, కానీ సీతకి ఈవిడ తగిన భర్త అని అనుకున్నాడట. పైకెక్కడా చెప్పల. వాల్మీకి అది చెప్పడండి. అంతకు ముందు అనుకున్నది తర్వాత మాటల్లో బయటపడుతుంది. అది అనుకున్న సంగతి ఎక్కడ తెలిసింది? ఎప్పుడైతే రాముడు ధనుస్సు విరిచాడో, అమ్మయ్యా నా మనసులో ఉన్న బరువు తగ్గింది అనుకున్నాడు, నా కోరిక తీరింది అనుకున్నాడు. అంటే చూడగానే రాముణ్ణి చూసి ఆకర్షించబడ్డాడు. ఎవరు ఆకర్షించబడరండి రాముణ్ణి చూస్తే? ఆ పదమే అట్లాంటిదే, రూపం అట్లాంటిది, ఆయన అవతరించిందే అటువంటి లక్షణాలతో. కనుక ఆ విధంగా ఆయన తృప్తి పడ్డాక విశ్వామిత్రుడితో చెప్తాడు, నా ప్రతిజ్ఞ కూడా నెరవేరింది, ఈ కారణంగా మరి వెంటనే రాముడికి అక్కడికక్కడ నా కూతుర్నిచ్చి వివాహం చేస్తానంటే చేసేయడం జరగదు. మనకి మామూలుగా సినిమాల్లో ఏం చూపిస్తారంటే, ఆ రాజసభ, ఒక 18 ఏళ్ల వయస్సులో సీతాదేవి, 25 ఏళ్ల వయస్సులో రాముడు అలా ఉండడం, అందరూ వచ్చి ఒక్కొక్కళ్ళు వీళ్ళెత్తడం, ఆ వీళ్ళు పరాభవం చెందడం, ఇవన్నీ ఒకే చోట దృశ్యాలుగా చూపిస్తూ ఉంటారు. ఇవేమీ లేవు. ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు సీతను వివాహం చేసుకోవాలని అందరూ వర్తమానాలు పంపిస్తూ ఉంటే, ఆ వర్తమానాలు పంపిన వాళ్ళందరికీ సమాధానం చెప్పలేక ఎవరు ఈ వింటిని సంధించగలిగితే వాళ్ళకి అని చెప్పాడు. వచ్చారు, ఎవరికి వాళ్ళు విడిగా వచ్చి ప్రయత్నం చేశారే కానీ అందరూ స్వయంవర సభ లాంటిదేమీ ఏర్పాటు లేదు. గుర్తుంచుకోండి, అప్పటికి రాముడు 12+ అంతే వయస్సు, సీత కూడా దరిదాపుల్లో 8 ఏళ్ళు ఆ వయస్సులో ఉంది. అంతకన్నా ఎక్కువ వయస్సులు ఏం లేవు. ఈయన ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, రాముడు విల్లు విరిచాడో, పాపం విరవాలని అనుకోలేదండి, ఎక్కువ పెడదాం అనుకున్నాడు, విల్లు విరిగింది. సరిగ్గా చెప్పాలంటే విల్లు విరిగెను, రాముడు విరవలేదు. ఆయన ఎక్కువ పెట్టబోయాడు, అది విరిగి ఊరుకుంది. అటువంటి సమయంలో ఏం చేస్తారు? విల్లు మనం అనుకున్నాం, విల్లు ఇలా ఉంటుంది కదా, ఇలా పెట్టి కుడికాలి బొటను వేలుతో కింద ఉన్నటువంటి వింటి చివరి కొప్పు ఉంటుంది, కింద ఉండేది కొప్పు అంటారు దాన్ని, ఇలా తిరిగి ఉంటుంది. దాన్ని కాలితో పట్టి, ఈ ఎడంచేత్తో పిడి దగ్గర పట్టి, కుడి చేత్తో పైనున్న దాన్ని ఉంచి, ఈ కింద దానికి తగిలించి ఉన్నటువంటి నారిని పైకొక్కానికి తగిలించాలి. ఇలా తగిలించాలంటే కొంచెం వంచాలి. అది ఎంత బలంగా ఉంటుందంటే ఎవరు వంచలేకపోయారు. వంచలేకపోవడం ఏమిటి? లేపలేకపోయారు. కానీ రాముడు ఇలా ఎడంచేత్తో సునాయాసంగా ఎత్తాడు, కుడికాలి బొటనవేలు ఆ వింటికి పెట్టాడు, కుడి చేత్తో దాన్ని ఇలా ఉంచి దానికి నారి కొక్కానికి తగిలిద్దాం అనుకునేటప్పటికల్లా అది కాస్త విరుగురుకుందంటే రాముడి బలం ఎంతో ఈ దృష్టితో ఆలోచించిన వాళ్ళకి రాముడి బలం అర్థమవుతుంది. కానీ చూసే వాళ్ళకి ఏమనిపించిందంటే, ఎంత సునాయాసంగా చేశాడంటే, రాముడు ఏం కష్టపడలేదండి, విల్లే వంగింది. అంటే రాముడు ఏం కష్టపడలేదని వాళ్ళకి అనిపించిందంటే, ఈయన ఎంత బలమైతే ఆ పని ఆయనకి సునాయాసంగా ఉందో చూడండి. చూసే వాళ్ళకి అతి తేలికగా కనిపించిందంటే రాముడి యొక్క బలం ఎంతటిది అన్నది అర్థం చేసుకోవాలి. అయ్యాక ఆయన ఏం మాట్లాడలేదండి, ఈ పని చేసి దీని సంగతి చూడు అన్నాడుగా, చూశాడు, ఊరుకున్నాడు. తర్వాత ఇన్స్ట్రక్షన్ విశ్వామిత్రుడి దగ్గర వస్తే తప్ప రాముడు కుయ్యలేదు, కయ్యలేదు. అంత విధేయుడైనటువంటి వాడు. ఈ విధేయత అన్నది గురువుల పట్ల, అంటే గురువు అంటే పాఠం చెప్పిన గురువు అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, పెద్దవాళ్ళు, వాళ్ళ పట్ల ఆ విధేయత అన్నది ఉందే, తనంతట తానుగా ముందు మాట్లాడకుండా వాళ్ళు చెప్పేదాకా ఎదురు చూడడం అన్నది, అది మనకు అక్కడ కనపడుతుంది. అమ్మయ్య నా కోరిక తీరింది అని అనుకున్నాడు జనక మహారాజు. చాలామంది ఏమర్థం చేసుకున్నారంటే, నేను ఎవ్వరికీ వీలు కానటువంటి, ఎవ్వరూ కూడా చెయ్యలేనటువంటి పనిని అనవసరంగా సీతకి వీర్యశుల్కంగా పెట్టాను, ఎవరు చేయలేకపోతే ఈ అమ్మాయి గతి ఏమిటి? తను పెళ్లి చేయడం మానేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎవరు విల్లు ఎక్కువ పెట్టలేదు గనక కూతురికి పెళ్లి మానేయడం తప్పు. పోనీ అంటే ఎవరు ఎక్కువ పెట్టేట్టు లేరు, ఇప్పుడు ఎలా అయిపోయింది అని కొద్దిగా మదన పడ్డాడు అని లౌకికంగా అర్థం చెప్పుకుంటారు. ఈ అర్థంతో పాటుగా అక్కడ ముందు మాట ఒకటి అనుకున్నాడే, దాన్ని దీన్ని సమన్వయం చేసుకుంటే రాముడు విల్లు విరిస్తే బాగుండు అన్న భావన జనక మహారాజు మనస్సులో ఉంది. విల్లు ఎక్కుపెట్టే ప్రయత్నం చేసేటప్పటికీ ఆయనకి మనసుకు సంతోషం కలిగింది. ఆ సందర్భంలో రాముడు కుయ్యలేదు, కయ్యలేదు, దేవదుందుబులు మ్రోగాయి, అందరూ వాళ్ళు సంతోషపడ్డారు, దేవతలు వాళ్ళందరూ. అప్పుడు జనక మహారాజు అన్నాడు, నాకు కోరిక తీరింది, నా మనస్సులో ఉన్న బరువు తగ్గింది. దశరథ మహారాజు గారికి వర్తమానం పంపించి నా కుమార్తెని రాముడికిచ్చి వివాహం చేస్తా.
ఇది మర్యాద. సీతని రాముడు గెలుచుకున్న పద్ధతి ఏమిటి? దశరథుడి అనుమతితో పెళ్లి చెయ్యాలి, కానీ అక్కడికక్కడ చేయడం కాదు. మన సినిమాలో దృశ్యాలన్నీ కాసేపు పక్కకు పెట్టేయండి. కాసేపు ఏమిటి, శాశ్వతంగా పక్కకు పెడితే మంచిది. ఆ సభలో అది జరుగుతున్నది ఏమిటి? యాగం జరుగుతోంది, యజ్ఞం జరుగుతున్నటువంటి సభ, అది యజ్ఞసభ. అంతేగాని స్వయంవర సభ కాదు. ఇక్కడే వాళ్ళ తమ్ముడు గురించి కూడా తర్వాత చెప్తాడు. తమ్ముడు ఆ విషయం అక్కడ తర్వాత చెప్పుకుందాం. అక్కడికి వచ్చినప్పుడు దశరథుల వారికి వర్తమానం పంపించమని ఎవరిని అడిగాడు? పంపిస్తే బాగుంటుందని ఎవరికి చెప్పాడు? విశ్వామిత్రుడికి. ఎందుకంటే రామలక్ష్మణులను తీసుకొచ్చింది విశ్వామిత్రుడు. శతానందుడి కన్నా పెద్దవాడు, వయస్సులో పెద్దవాడే కాదు, పదవిలో అధికారంలో కూడా పెద్దవాడు. అంటే బ్రహ్మర్షి అయినటువంటి వాడు. ఇంకా శతానందుడు పురోహిత స్థానంలోనే ఉన్నాడు, బ్రహ్మర్షి ఈయన. కనుక ఆయన మాటకున్నటువంటి విలువ ఇంత అంతా కాదు. కనుక ఆయనతో చెబితే విశ్వామిత్రుడు సరేనన్నాడు. ఆయన వచ్చిందే అందుకు. సరేనన్నవాడు ఆ మాట అనగానే ఈ మాటలు వింటూనే అక్కడికి అనేక మంది మంత్రులు వాళ్ళు వచ్చారు. వాళ్ళందరితోనూ దశరథుడికి వర్తమానం పంపించాడు. జనక మహారాజు చాలా జాగ్రత్తగా చెప్తాడు. ఇక్కడ విశ్వామిత్రుడి రక్షణలో ఉన్నటువంటి నీ కుమారులు రామలక్ష్మణులు నా యజ్ఞానికి వచ్చారు. జాగ్రత్త. విశ్వామిత్రుడి రక్షణలో ఉన్న నీ కుమారులు రామలక్ష్మణులు నా యజ్ఞానికి వచ్చారు. వచ్చి ఇక్కడ శివధనుస్సునైనా భంగం చేయడం జరిగింది. ఎవరు శివధనుస్సును భంగం చేస్తారో వారికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని నేను ప్రతిజ్ఞ చేశాను. మీ అనుమతి ఉంటే మీ సమక్షంలో మీ కుమారుడికి నా కుమార్తెని ఇస్తాను. బాగుందండి? నేర్చుకోవాలి ఎవరితో ఎట్లా మాట్లాడాలి అని. మీరు వివాహానికి అందరితోనూ కలిసి తరలిరండి. మీరు వస్తే విశ్వామిత్రుడి రక్షణలో ఉన్న మీ కుమారులను కూడా చూడొచ్చు, కోడళ్ళని తీసుకెళ్ళచ్చు. ఇక్కడ కోడళ్ళు అన్నాడు, అప్పటికే మనసులో ఇంకొక ఆలోచన వచ్చేసిందనమాట. అంటే ఉభవ్ అంటే ఇద్దరు, అంటే కొడుకుని కోడల్ని కలిపా ఇద్దరు కోడళ్ళనా? వాల్మీకి చెప్పడు, అంతరార్థంగా వదిలేస్తాడు అని చెప్పి ఇక్కడ ఆయన చెప్పింది ఏంటి? మీ కొడుకులని చూడవచ్చు. ఎందుకంటే తప్పనిసరిగా దశరథుడికి చాలా కాలం అయ్యింది కొడుకుల్ని చూసి. ఎందుకంటే ఒక్క పూట కూడా నేను ఉండలేను కుమారుడు దగ్గర లేకపోతే అనుకున్నవాడు ఎప్పుడైతే 10 రోజులు అయిపోయింది, ప్రయాణం 5-6 రోజులు, 6 రోజులు యజ్ఞం అయ్యాక అప్పటికి 15 రోజులు, 13-14 రోజులు దరిదాపుల్లో అయిపోయింది కదా. అటువంటి సందర్భంలో ఆయన ఎంత దిగులు పడుతూ ఉంటాడు. కనుక ప్రధానంగా మీరు కొడుకుల్ని చూడవచ్చు అంటే ముందరది, ఒకవేళ ఇష్టం లేకపోతే కొడుకుల్ని తీసుకు కూడా వెళ్ళచ్చు. అయినా ఈ లోపల వార్త అందేదేమిటి? రామలక్ష్మణులు విశ్వామిత్రుడి యొక్క రక్షణలో చాలా క్షేమంగా ఉన్నారు. ఈ వేగరులైనటువంటి వాగ్విధులైనటువంటి వార్తాహరుల్ని పంపించాడు. అంటే వెళ్ళిన వాళ్ళు ఒకదానికొకటి చెప్పారనుకోండి, మీకు ఇష్టమైతే రండి అంటే ఎంత ఇదిగా ఉంటుంది చెప్పాలి కదా. మాటలో ప్రపంచమంతా కూడా మాట మీద నడుస్తుందండి. ఒక్క మాటతో దేశాలు కలుస్తాయి, ఒక్క మాటతో దేశాలు విడిపోతాయి. చూసాం కదా. ఒకప్పుడు 2 ముక్కలై, తర్వాత 3 ముక్కలై, ఇప్పుడు ఎన్నో ముక్కలవడానికి సిద్ధంగా ఉన్నది ఒక పెద్ద ఆయన నోరు జారిన మాట వల్ల కదా. భారతదేశం నోరు జారడం వల్ల అయింది. మనసులో ఉందో లేదో తెలియదు కానీ మాట బయటకు వచ్చింది. తద్వారా అప్పుడు 2 అయింది, తర్వాత 3 అయింది, ఇప్పుడు ఇంకా ముక్కలవదాలని ప్రయత్నం చేస్తోంది. మనమంతా మన మంచి వాక్కులతో దాన్ని కలిపే ప్రయత్నం చేయొచ్చు రామరాజ్యం కావాలనుకుంటే. మాట రామాయణం మొత్తం మీద కూడా ఒక్క మాట వల్ల కథలన్నీ ఎలా జరుగుతాయో అసలు ఒక్కటే చెప్పుకోవచ్చు. రామాయణం వాగ్వైభవం అని ఒక టైటిల్ పెట్టుకుంటే మనం కొన్ని నెలలు చెప్పుకోవచ్చు. ఒక్క మాటతో కథ ఎలా మలుపు తిరుగుతుంది. ఇక్కడ కథ మలుపు తిరగటం కాదు కానీ ఎక్కువ మెలికలు తిరగకుండా సాఫీగా జరిగేటట్టుగా మాట్లాడడంలో నేర్పరులైనటువంటి వినయ సంపన్నులైనటువంటి వారిని వార్తకి పంపించాడు. పంపించినటువంటి వాడు ఈ జనకుడు ఇంకా యజ్ఞం జరుగుతోంది. ఆ ముందు రోజు చెప్పాడు కదా ఏమని, 12 రోజులు ఉంది, ఇంకా 12వ రోజున దేవతలు వస్తారు, వచ్చి తమ హవిస్సులు తీసుకెళ్లే దృశ్యాన్ని మీరు చూడొచ్చు అని చెప్పాడు కదా. ఇప్పటికి ఇది 3వ రోజుకు వచ్చాం. ఆయన యజ్ఞం కొనసాగిస్తూ ఉన్నాడు. వీళ్ళు వేగంగా వెళ్ళి 4 అహోరాత్రాలు ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ దశరథుడి యొక్క అంతఃపురం దగ్గర నిలబడి, మేము జనక మహారాజు యొక్క దూతలం వచ్చాము, చూడాలనుకుంటున్నాము, ఆయన మీకు సందేశం పంపాడు అంటే, అయ్యో అక్కడ నిలబడ్డారా, లోపలికి రమ్మన్నారు. ఎందుకు అంటే జనకుడు వీరికి చాలా కావలసిన వాడు, ఆత్మీయుడు. యజ్ఞం చేసేటప్పుడు, అశ్వమేధ యజ్ఞం చేసేటప్పుడు
స్వయంగా సుమంత్రుణ్ణి వెళ్ళి పిలవమని వశిష్ఠుడు ఎవరెవరి పేర్లు చెప్పాడండి? కైక తండ్రి జనక మహారాజు, నీ మిత్రుడైనటువంటి రోమపాదుడు, వీళ్ళని కదా వ్యక్తిగతంగా వెళ్ళి పిలువు, మీకు చాలా ఆత్మీయులు అన్నాడు. అంత ఆత్మీయుడు కనుక జనక మహారాజు దూతలు అనంగానే లోపలికి రమ్మన్నాడు. సభలో వాళ్ళు పిలిచి జనకుడు చెప్పినటువంటి మాటలన్నీ చెప్తే ఉబ్బి తబ్బిబ్బైపోయాడు దశరథుడు. అయిపోయి ఆ పూట వాళ్ళందరికీ మర్యాదలు చేసి అక్కడ ఉండమని, మనం వెంటనే బయలుదేరి వెడదామని చెప్పి మర్నాడు సుమంత్రుడితో ప్రయాణానికి ఏర్పాట్లు చేయమని, వేగంగా వెడదామని, ఆ వెళ్ళేటప్పుడు ముందు కోశాగారం నుంచి కావలసినటువంటి ధనం అంతా తీసుకోండి, ఎందుకంటే ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు బహుమతులు ఇవ్వాలి. మనం అనుకుంటాం కానీ ఆడపెళ్లి వారికి ఖర్చు అని, నిజానికి మగపెళ్లి వారికే ఖర్చు ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా పెళ్లి చేస్తే, పద్ధతి ప్రకారం చేస్తే. బహుమానాలు వీళ్లే పట్టుకుని వెళ్ళాలి, వాళ్ళ ఇంటికి కదా పెడుతున్నారు, ఉట్టి చేతులతో ఎలా పెడతారు? అమ్మాయిని తెచ్చుకునేప్పుడు ఊరికే తెచ్చుకుంటారా? తప్పు కాదు, అది దోచుకోవడం అవుతుంది కదా. అంచేత అక్కడ అందరికీ అనేక రకాలైన బహుమానాలన్నీ ఇవ్వాలి, ఇవన్నీ తీసుకెళ్ళమని. ముందుగా పురోహితులు ఉండాలి, ఆ తరువాత సైన్యం ఉండాలి, చతురంగ బలాలు ఉండాలి, పల్లకీలు ఉండాలి, అవి ఉండాలి, ఇవి ఉండాలి అని అన్నీ చెప్పి, ఆ తర్వాత తాను వచ్చేటటువంటి రథం ఉండాలి, ఇవన్నీ పెట్టుకుని మొత్తానికి బయలుదేరి పెడదామన్నారు. సుమంత్రుడు చెప్పినటువంటి ఊరేగింపు అంతా ఇప్పుడు సీతా కళ్యాణ వైభోగంలో కూడా చెప్తారు. అయ్యాక ఆ ఊరేగింపులో ఎవరి తర్వాత ఏమేమి ఉన్నాయో పాట మొత్తం మనకు వస్తుంది ఇందులో ఉన్న పట్టిక, అందుకని ఇక్కడ నేను చెప్పను. అయితే అందులో వశిష్ఠ, వామదేవ, జాబాలి ఇత్యాదుల పేర్లు వచ్చినట్టు కనపడలేదు, అందుకని ఆ పేర్లు మాత్రం చెప్పుకుంటాం. అలా వెళ్ళినటువంటి వాడు దశరథుడు వస్తున్నాడు ఆ చివర అనే వార్త తెలియగానే జనకుడు ఎదురేగి లోపలికి తీసుకొచ్చి జన్మధన్యమైంది, మా యజ్ఞం సఫలమైంది, ఇప్పుడు ఇల్లు అని చెప్పడానికి వీల్లేదు, యజ్ఞం సఫలమైంది, ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారు, ఇక మా తేడా లేదు, ఇది మీ ఇల్లే, ఇది మీ ఇల్లు అని చెప్పాడు జనకుడు. అలా చెప్పిన తర్వాత మర్యాదలు అయినాయి, అంతా అయ్యాక అప్పుడు రామలక్ష్మణులు వచ్చారు తండ్రిని చూడ్డానికి. ముందు కాదు, అంటే ముందు ఎవరు రావాలి, ఎవరు దర్శనం, ఒక క్రమం కూడా ఉంది. నా కొడుకెక్కడా, నా కొడుకెక్కడా అని చెప్పి అలా చూడడం ప్రేమ ఉంది, కాదండం లేదు, కానీ మర్యాద కదా, ఓ మర్యాద అన్నది ఒకటి కూడా ఉంది కదా. ఆ మర్యాదకు అక్కడికి అయింది. రామలక్ష్మణులు వచ్చారు, నమస్కారం చేశారు. అక్కడ ఏమీ మామూలే, మూర్ధాగ్రహణం లాంటివన్నీ అయినాయి. అప్పుడు ఇదంతా అయిన తర్వాత సావకాశంగా కూర్చుని విశ్వామిత్రుడు, సంధానకర్త ఆయనే కదా, జరిగిన పనిది, ఇది ఇష్టం అయితే వివాహ కార్యం చేసుకుందాము అని చెప్పి, ఈరోజు మఖా నక్షత్రం, ఎల్లుండి ఉత్తర ఫల్గుణి నక్షత్రం, అది వివాహానికి యోగ్యమైనటువంటిది, ఆనాడు కళ్యాణానికి శుభంగా ఉంటుంది, అప్పుడు కళ్యాణం చేద్దాము. నేను నా కుమార్తె అయినటువంటి సీతాదేవి వీర్యశుల్క అని చెప్పాను. వీర్యశుల్క అయినటువంటి నా కుమార్తెని రాముడు ధనుస్సుని ఎక్కుపెట్టాడు గనక నా కుమార్తె రాముడికి ఇవ్వదలుచుకున్నాను. నా తనూజ, సీతాదేవి ఆయనకి ఆత్మజ, ఆయన శరీరం నుంచి పుట్టింది కాదు కదా, అయోనిజగా లభ్యమైంది, ఆవిడికి ఇస్తున్నాను. నా తనూజని సోదరుడైనటువంటి లక్ష్మణుడికి ఇద్దామనుకున్నాను. ఇద్దరిని ఇచ్చి వివాహం చెయ్యాలని వేడుక పడుతున్నాను అన్నాడు. ఎందుకంటే దుష్టవీర్యస్తు కాకుస్థో జనకేన మహాత్మన సంప్రదానం సుతాయాస్తు రాఘవే కర్తుమిచ్చతి. నేను నా కళ్ళతో చూసా రాముడి యొక్క పరాక్రమం, అంతటి పరాక్రమం, అది మామూలు మానవులకు ఉండే పరాక్రమం కాదు, అలౌకికమైన పరాక్రమం. అలౌకికమైన పరాక్రమం కలిగిన వాడికి ఎందుకు ఇవ్వాలి అంటే, ఈవిడ అయోనిజ గనక. అందరిలాగా పాంచభౌతిక శరీరంతో తల్లి గర్భంలో 9 నెలలు 10 నెలలు ఉండి పుట్టినటువంటిది కాదు. అందువల్ల ఆ మాట అంటే, మీకంతా వివాహం చేయడానికి సిద్ధపడదాము అని అన్నాడు. అంటే దశరథుడు మా వంశం గురించి మీకు వశిష్ఠ మహర్షి తెలియచెప్తాడు అన్నాడు. దీనికన్నా ముందు జనకుడు ఎప్పుడైతే ఇవాళ మఖా నక్షత్రం ఉత్తర ఫల్గుణి నక్షత్రం నాడు అప్పటికి యజ్ఞం పూర్తవుతుంది, యజ్ఞం పూర్తయిన వెంటనే దానికి అనుగుణంగా అంటే దాంతో కంటిన్యూషన్ లాగా కళ్యాణం చేయిస్తానంటే నాకేం సంబంధం లేదన్నాడు దశరథుడు. ఎందుకంటే మీరు దాతలు, మేము గ్రహీతలము, దాతలు ఎట్లా చెప్తే గ్రహీతలం అట్లా వినాలి, మీరేం చెప్తే అదే. ఇది ఒక్కటి, ఈ విషయం మనం 10 సార్లు చెప్పుకోవాలండి, లేకపోతే మగపెళ్లివారు పెట్టే ఇబ్బందులు ఆడపెళ్లి వారిని ఇంత అంతానా అంటే, ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని కూడా వింటున్నాము, కానీ ఎంత సయోధ్యతో వాళ్ళు కళ్యాణాన్ని ఆనందంగా జీవితాంతం గుర్తుంచుకునేటటువంటి ఒక ఆనంద ఘట్టంగా ఏర్పాటు చేసుకున్నారో చూడండి.
ఆ పెళ్లి తంతులు గుర్తు చేసుకుని అలకలు దెబ్బలాటలు జీవితం అంతా అవే గుర్తుంటే ఏం బాగుంటుందండి? ఎంత ఆనందంగా జనకుడేమో మీరు అనుమతిస్తే నేను ఎల్లుండి చేస్తానన్నాడు. దశరథుడేమో మీరు ఇచ్చేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళం మేము, మీరెట్లా చెప్తే నేను అట్లా వింటానన్నాడు. ఏం చెప్తే అది వినాలి అంతే. ఈ మాటకు అయిన తర్వాత సంతోషపడి ఇదంతా మీ ఇల్లే మీ ఇష్టం అని కూడా చెప్పాడు. అయ్యాక మరి మా గురించి మీకు చెప్పాలి కదా అని చెప్పి దశరథుడు కులగురువు అయినటువంటి వశిష్ఠుల వారు మా వంశక్రమం చెప్తాడు అని చెప్పారు. ఇదొకటి తప్పనిసరిగా వినాలి అని పెద్దలు చెప్తూ ఉంటారండి. వంశక్రమం చెప్తాను అని. మొట్టమొదటి అవ్యక్తం అంటే సృష్టిలో ఏమీ లేనటువంటి కాలం. అవ్యక్తం నుంచి బ్రహ్మగారు పుట్టారు. ఆ బ్రహ్మ నుండి మరీచి జన్మించాడు. మరీచికి కాశ్యపుడు జన్మించాడు. ఈ కాశ్యపుడికి సూర్యుడు జన్మించాడు. ఇంకా వరుసగా పేర్లు చెప్తాను. ఆయనకి ఈయన జన్మించాడు అని చెప్పడం మళ్ళీ వరుస గనక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ పేర్లు చెప్తే వాళ్ళ సంతానం అని మనం అర్థం చేసేసుకుంటే సరిపోతుంది. సూర్యుడి తర్వాత వైవస్వతమనువు, ఇక్ష్వాకువు, కుక్షి, వికుక్షి, బాణుడు, అనరణ్యుడు, పృథువు, త్రిశంకువు, దుందుమారుడు, యువనాశ్వుడు, మాంధాత, సుసంధి, ధ్రువసంధి, భరతుడు. ఈ భరతుడు మనకి భారతంలో కనపడే భరతుడు కాదు, ఈయన వేరు. ఈయనే కాకుండా ఈ దేశానికి భరతవంశం అనే పేరు ఒకటి వచ్చింది, జడభరతుడు. ఆ భరతుడు కాదు, ఇవి మూడు వేరే. ఈ పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఈ దేశంలో చాలా ప్రముఖంగా ఉన్నారు. ఈ భారతదేశం అనేది ఏదైతే ఉందో ఈ భరతనామం నుంచే వచ్చింది. ఆ జడభరతుడు పాలించిన కారణంగా ఈ దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది. ఆ తరువాతి కాలంలో ఈ సూర్యవంశంలో ఒక భరతుడు ఉన్నాడు. ఆ తరువాత మళ్ళీ మనం చెప్పుకున్నట్టయితే చంద్రవంశంలో ఒక భరతుడు మనకి భారతంలో కనపడతాడు. కనుక భరతుడు, ఆయన కుమారుడు అసితుడు, ఆ అసితుడి కుమారుడే సగరుడు. ఇక్కడ వంశక్రమం చెప్పడం ఆపేసి విషయం కూడా చెప్తాడు. ఎందుకంటే తమ వంశంలో ఉన్న ఘనత చెప్పడంతో పాటు లోపాలు కూడా చెప్పాలి. ఈ అసితుడు భార్యలు గర్భవతిగా ఉన్నప్పుడు చనిపోతే ఒక భార్య రెండో భార్య కొడుకు పుట్టి వాడు రాజు అవుతాడని చెప్పి విషం పెట్టింది. ఈవిడ వెళ్ళి చ్యవన మహర్షిని ప్రార్థన చేసింది. ఆ చ్యవన మహర్షి ఆయన తపశ్శక్తి, చ్యవనుడు అంటే ఆయుర్వేదానికి ఆద్యుడు, మరి మందులు కూడా ఇచ్చుంటాడు. ఆ లోపల ఉన్నటువంటి శిశువు విషంతో పాటు పుట్టేట్టుగా చనిపోకుండా ఉండేట్టు వరం ఇచ్చాడు. గరుడు అంటే గరళంతో పుట్టినవాడు, విషంతో ఉన్నవాడు. ఆ విషం యొక్క ప్రభావమే అనుకుంటా ఆయన కొడుకు అంశుమంతుడు కొంచెం దుష్టత్వంతో ప్రవర్తించటం. సగరుడి కొడుకు అసమంజుడు. ఈయనేం పాలన చేయలేదు, దేశ బహిష్కారం పొందాడు. తప్పు పిల్లలందరినీ సరయూ నదిలో పడేసి బాధ పెడుతూ ఉంటే తండ్రే దేశ బహిష్కారం చేశాడు. అంటే మా వంశంలో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పడంతో పాటు ఉంటే దానికి పనిష్మెంట్ ఏమిటో కూడా చెప్పారు. సొంత కొడుకు తప్పు చేసిన దేశ బహిష్కారం, అందులో రాజ్య సింహాసనం మీద కూర్చోవలసినటువంటి వాడు, అటువంటి వాడు తప్పు చేస్తే కూడా అతన్ని దేశ బహిష్కారం చేశారే కానీ రాజుగారి కొడుకు కదా అని ఎత్తిన పెట్టుకోలే. అది వంశాన్ని గురించి చెప్తే ఇవి చెప్పారు. సగరుడు కొడుకు అసమంజుడు, అసమంజుడు కొడుకు అంశుమంతుడు, ఈ అంశుమంతుడి కొడుకు దిలీపుడు, దిలీపుడి కొడుకు భగీరథుడు, ఈయనే గంగను తీసుకొచ్చినవాడు. ఆయన కొడుకు కకుత్స్థుడు. ఈయన ఎంత గొప్పవాడంటే ఇంద్రుడికి సహాయం చేయడానికి వెళ్ళాడు. వాహనం ఏం కావాలంటే ఎద్దు మూపురం వాహనంగా కావాలని అడిగాడు. ఆ ఎద్దు మూపురానికి కకుత్ అని పేరు. కకుత్ స్థ కొంచెం ఉచ్చరించడం కష్టమే. తా సా త, తా మామూలు త, సా కింద ఒత్తు థ, కకుత్ స్థ కష్టమే. అటువంటి కకుత్స్థుడు. ఆయన కొడుకు రఘువు, ఆయన కుమారుడు ప్రవృద్ధుడు. ఈయన్నే తర్వాత కల్మాషపాదుడు అంటారు. వశిష్ఠుణ్ణి శపించబోయి, గురువుని శపించబోయి భార్య మదయంతి తప్పు గురువుగారిని శపించకూడదంటే చేతిలోకి తీసుకున్న నీళ్లు ఏం చేయాలో తోచక కాళ్ళ మీద వేసుకుంటే కాళ్ళు నల్లబడ్డాయి. భార్యలు ఎలా ఉండాలి, భార్య మాటలు భర్తలు అలా వినాలి, అప్పుడు మంచి దాంపత్యం ఉంటుంది. భార్య చెబితే వినాలి, అంతేగాని
నువ్వెవరు అన్నది లేదు. రామాయణం మొత్తం మీద భార్య చెప్పిన మాట వినని వాళ్ళు ఇద్దరే కనపడతారు. ఇద్దరూ నశించారు. మిగిలిన వాళ్ళంతా భార్యలు ఎంత చెప్తే అంత విన్నారు, అంచేత చరిత్రకెక్కారు, కలకాలం బతుకున్నారు. రామాయణం చదివాక భార్య మాట వినాలనేటటువంటి నీతి నేర్చుకుంటారు చాలామంది. అంటే కావాలని ఆ ఒక్క వాక్యం పక్కకి వెళ్ళిపోతే చెప్పలేం చదవకుండా. అది కూడా ఉంటుందిగా, సెలెక్టివ్ రీడింగ్, సెలెక్టివ్ హియరింగ్ అని ఉంటాయి మనకి. ఏది వినాలనుకుంటే అది వింటాం, మిగిలింది వినం. ఏది చదవాలనుకుంటే అది చదివి బుర్రకెక్కించుకుని మిగిలిన దాన్ని దాటేసుకెళ్ళిపోతాం. అది మనిషి మనస్తత్వం. మదయంతి చెప్పింది తప్పు అని. అప్పుడు వెంటనే ఆయన పాదాల మీద ఆ నీటిని తన పాదాల మీదే వేసుకున్నాడు. పాదాలు నల్లబడ్డాయి. ఆ తరువాత ఆ కల్మాషపాదుడు, ఆయన కొడుకు శంఖణుడు, ఆయన కొడుకు సుదర్శనుడు, అగ్నివర్ణుడు, శీఘ్రగుడు, మరువు, ప్రశుశ్రుకుడు, అంబరీషుడు. ఈ అంబరీషుడు వేరే, అంబరీషుడు వేరు. మనం అంబరీషోపాఖ్యానాలు చదివాయన వేరు. నహుషుడు, ఇంతకుముందు మనం చెప్పుకున్నామే. ఈ అంబరీషుడు ఎవరు అంటే సునస్సేపుడి కథలో కనపడ్డాయన. యయాతి, నాభాగుడు, అజుడు. అజుడు కొడుకు దశరథుడు. ఆ దశరథుని యొక్క కుమారులు నలుగురు: రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు. పిల్లల్ని ఎప్పుడన్నా సరదాగా క్విజ్ అడగండి, రాముడి పెద్ద తమ్ముడి పేరేమిటి? ఏం చెప్తారమ్మ ఎవరైనా? అని చెప్పేస్తారు కదా. రాముడి పెద్ద తమ్ముడి పేరేమిటి? భరతుడు. తరువాత లక్ష్మణ శత్రుఘ్నులు కవలుగా తర్వాత పుట్టారు. సరిగ్గా 24 గంటల తేడా, కొంచెం అటు ఇటుగా. సరిగ్గా కాదు అనుకోండి. ముందు రోజు నవమి నాడు మట్ట మధ్యాహ్నం రాముడు ఉదయిస్తే, దశమి నాడు మట్ట మధ్యాహ్నం ఈ కవలు ఉదయించారు. ఈ లోపల తెల్లారుజామునే భరతుడు పుట్టాడు. ఇది వాళ్ళు పుట్టినటువంటి క్రమం. ఇవన్నీ చెబితే వెంటనే జనకుడు తన వంశచరిత్ర తను చెప్పాడు. ఈయన శతానందుడిని అడగల, మరెందుకో తెలియదు. జనకుడు కూడా మహర్షే కదా, అందువల్ల తను చెప్పుకొచ్చాడు. మా వంశానికి మూల పురుషుడు నిమి, ఆయన కొడుకు మిథి. ఆయనకే మొదట జనకుడు అని పేరు. మిథిలని పరిపాలించే రాజులందరికీ జనకుడు అనేటటువంటిది బిరుదనామంగా ఉంటుంది. ఎట్లాంటి అంటే బాదుషా, నిజాం, ఒకటో నిజాం, రెండో నిజాం అంటూ ఉంటారు కదా, పేర్లు వేరే ఉంటాయి. అలా అన్నమాట. వీళ్ళందరూ జనకులు. జనకుడు అని ఎందుకు వచ్చిందంటే, ఈ మిథి శరీరాన్ని మదనం చేయడం వల్ల పుట్టినటువంటి వాడు, తనంతట తాను పుట్టాడు నిమి నుండి. అటువంటి వాడు ఈయన మిథి. ఈయన మొదటి జనకుడు. ఆయన కట్టినటువంటి నగరం గనక దానికి మిథిలా అని పేరు, మిథిలా నగరం. ఆయన కుమారుడు ఉదావసుడు, నందివర్ధనుడు, సుకేతుడు, దేవరాతుడు. మా వంశంలో 6వ వాడు దేవరాతుడు అని చెప్పాడు జనకుడు ఇంతకుముందు. ఈయనకి శివధనుస్సు న్యాసంగా ఇవ్వబడింది. మీ ఇంట్లో ఉంచు, దాచిపెట్టని ఇచ్చారు. ఆయన కుమారుడు బృహద్రథుడు, మహావీరుడు, సుధృతి, దృష్టకేతువు, హర్యస్సుడు, మరువు. ఈ మరువు వేరు, ఆ మరువు వేరు. పేర్లు ఒకే పేర్లు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం మనకున్నటువంటి హిమాలయ గురువులలో ఉన్న మరువు వీళ్ళకన్నా భిన్నమైన వాడు. దేవాపి మరువు అని చెప్పేటటువంటి వాళ్ళు వీళ్ళకన్నా వేరు. ఆ మరువు ప్రతింధకుడు, కీర్తిరథుడు, దేవమీఢుడు, విబుధుడు, మహీధ్రకుడు, కీర్తిరాతుడు, మహారోముడు, స్వర్ణరోముడు, హ్రస్వరోముడు. ఈ హ్రస్వరోముడికి 2 కొడుకులం మేము. నా పేరు శీరధ్వజుడు, నా తమ్ముడి పేరు కుశధ్వజుడు. జనకుడు అన్నది బిరుదనామమే తప్ప ఈయన పేరు శీరధ్వజుడు. శీరం అంటే నాగలి. నాగలి తన గుర్తుగా కలిగినటువంటి వాడు. అందుకే ఆయన నాగలితో దున్నుతున్న విషయంగా మనకు కనపడుతుంది. నాగలి ఆయనకి గుర్తు గనకే నేలని దున్ని పంటలు పండించటం అనే దానిని ప్రారంభించిన వాడు. మీరందరూ దున్నండి, పంటనే తీసుకుంటాను అనకుండా తాను కూడా నేలని దున్నడం అనే కార్యక్రమంలో భాగస్వామ్యం వహిస్తాడు గనక ఈయన శీరధ్వజుడయ్యాడు. అందువల్లే నాగేటి చాలులో ఆయనకి సీత లభించింది. నా తమ్ముడికి కళ్ళేడు ఇప్పుడు. ఎందుకంటే సాంకాస్య నగరాన్ని పరిపాలించేవాడు సీతని తనకియ్యమని అడిగితే నేను ఇవ్వను అన్నందుకు నగరాన్ని ముట్టడించాడు. ఆ ముట్టడించినటువంటి సందర్భంలో మనం అంతకుముందు అనుకున్నాం, నగరాన్ని ముట్టడిస్తే ఈయన శివుణ్ణి గురించి తపస్సు చేసి ఆయుధాలు పొంది అతన్ని సంహరించడం జరిగిందని. ఆ సంహరించిన తర్వాత తనకు అన్ని విధాలా తోడుగా ఉండేటటువంటి తన తమ్ముడున్నాడే కుశధ్వజుడు, ఆయన్ని సాంకాస్య నగరానికి రాజుగా చేశాడు. నాకన్నింటికీ తోడుంటాడు, తనిక్కడికి రాకుండా అక్కడే ఉండి
ఎవరు ఇక్కడ ఇబ్బంది పెట్టకుండా నన్ను యజ్ఞానికి కావలసిన వస్తు సంభారాలన్నీ పంపిస్తూ యజ్ఞ నిర్వహణలో నా తమ్ముడు తోడుపడుతూ ఉన్నాడు. ఇప్పుడు వివాహ కార్యక్రమానికి నా తమ్ముడు పక్కనుంటే నాకు బాగుంటుంది, ఆయన్ని నేను పిలిపిస్తాను, మీరు అనుమతిస్తే అన్నాడు. ప్రతిదానికి పెద్దలు ఉన్నప్పుడు మీరు ఒప్పుకుంటారా అని అడుగుతూ ఉండాలి, అది మర్యాద. పెద్దలు కూడా ఒప్పుకుంటూ ఉండాలి, అది వీళ్ళ మర్యాద. అంతేగాని నన్ను అడిగారు కదా అని కొమ్మెక్కి కూర్చోవడం కాదు. మనకుంది కదా పెద్దల సభ, పార్లమెంటు, రెండు ఉన్నాయి కదా మనకి, ఎగువ సభ దిగువ సభ. దిగువ సభ ఏది చెప్తే ఎగువ సభ ఒకసారి పర్యవేక్షణ చేసి అనుమతిస్తుందే కానీ నో అనదు. ఒకవేళ వాళ్ళు చేసింది తప్పనిపిస్తే ఒకసారి కాదన్నా, ఇంకోసారి పంపితే కూడా కాదన్నా, మూడోసారి కాదనడానికి అవకాశం లేదు. మర్యాదలండి ఇది. కుటుంబంలో అవని, పరిపాలనలో అవని, ఎక్కడైనా అదే పద్ధతి. మీరు అనుమతిస్తే నా సోదరుణ్ణి పిలిపిస్తాను అన్నాడు. దానికి వాళ్ళు సంతోషించి ఇదంతా ఈ వంశక్రమం చెప్తూ ఉంటే విన్నటువంటి విశ్వామిత్రుడు అన్నాడు, ఎంత బాగుందో మీ వంశక్రమం. అసలు ఈ వంశాలు రెండూ కూడా చాలా ఘనమైనవి. ఎందుకండి వీటన్నిటినీ వినమని చెప్పడం అంటే, విశ్వామిత్రుడంతటి వాడే ఇది విని మాకు సంతోషం కలిగింది అన్నాడంటే మనమంతా వినాల్సిన అవునా కాదా? ఇంత గొప్పది ఈ వంశక్రమం. ఈ రెండు వంశాలు వియ్యమందడానికి తగినటువంటివి కనుక నీ కుమార్తెలిద్దరినీ రామలక్ష్మణులకి ఇస్తున్నావు గనక నీ తమ్ముడికి కూడా 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళిద్దరినీ భరత శత్రుఘ్నులకి ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుంది అన్నాడు. ఈ పెళ్లి కుదిర్చింది ఎవరు? విశ్వామిత్రుడు. 4 పెళ్లి కుదిర్చిన వాడు ఆయనే. నిజానికి వివాహం అన్నది ఎప్పుడూ కూడా పురోహితులు కుదర్చాలి, పేర్లు కూడా వాళ్లే పెట్టాలని మనం ముందు చెప్పుకున్నాం. కృష్ణుడికి కూడా గర్గ మహర్షి వచ్చి పేరు పెట్టేదాకా ఈయన నందుడు పేరు పెట్టల. వాళ్ళకు కొద్ది వయసు వచ్చాకే, కొన్ని నెలలు అయ్యాక, 7-8 నెలలు అనుకుంటే 9వ నెల వచ్చిందని చెప్పి గుర్తు రావట్లా నాకు, ఏడాది లోపు బిడ్డ కొంచెం పెరిగాకే అప్పుడు వచ్చి గర్గ మహర్షి పేరు పెట్టాడు. అంతేగాని నందుడు తన బిడ్డలకి పేరు పెట్టుకోవాలి. అందుకే వాళ్ళంత చక్క చరిత్రకి ఎక్కారు. పెద్దలు పెట్టాలి పేరు, వీళ్ళు పేరు తెచ్చుకోవాలి. అంతేగాని వీళ్ళు సరదా పడి పెట్టిన పేర్లకి ఫలితాలు ఎట్లా ఉంటాయో చూడండి. అలాగే వివాహాలు కూడా యోగ్యతను అనుసరించి పెద్దలే ఏర్పాటు చేయాలి. చేసినప్పుడే ఆ దాంపత్యం కలకాలం నిలిచి ఉంటుంది. ఎందుకు నిలవట్లేదు అన్నదానికి సమాధానం ఇదే, పెద్దలు కుదిరిస్తే నిలిచి ఉంటుంది అన్నాం, అంతే. ఇంకా తర్వాత చెప్పక్కర్లా. ఎప్పుడైతే విశ్వామిత్రుడు ఈ మాట చెప్పాడో జనకుడు ఇది కూడా కలిపి తమ్ముడికి వార్త పంపించాడు. పంపించంగానే తమ్ముడు అంతకన్నా ఆనందంగా వచ్చాడు. మనం ఈ ధర్మాల గురించి మాట్లాడుకుంటాం కదా, రామాయణం ధర్మం అని. భ్రాతృధర్మం, అన్నదమ్ముల మధ్య ఎలా ఉండాలి, అన్నగారు తమ్ముడితో ఎట్లా ఉండాలి, తమ్ముడు అన్నగారితో ఎట్లా ఉండాలి అన్నది ఇక్కడి నుంచి మనకు మొదలవుతుంది. చెప్పకుండానే లక్ష్మణుడు రాముడి వెంట బయలుదేరడం అన్నది మొట్టమొదటిది. తర్వాత కనపడేది తమ్ముడి బిడ్డలకి అన్నగారు సంబంధం కుదిరిస్తే నువ్వెబడివి నా పిల్లలకి సంబంధం కుదర్చటానికి అని చెప్పి కుశధ్వజుడు అడిగాడా? మాట్లాడలా. అన్నగారు కుదిర్చారు, అయిపోయింది, అంతే. ఈయన నా బిడ్డలకి పెళ్లి చేస్తే సరిపోయిందా, నా తమ్ముడి బిడ్డలు కూడా ఉన్నారు కదా అని తగిన సంబంధం చూసి వాళ్ళకు కుదిర్చేటటువంటి జనకుడి యొక్క ఔదార్యం, కుశధ్వజుడి యొక్క వినయం, అన్నదమ్ములు ఎట్లా ఉండాలి అనేది ఇక్కడ తెలుస్తోంది మనకి. అంతేకాదు కొత్త రాజ్యాన్ని తాను గెలుచుకుంటే తమ్ముణ్ణి పాలించుకోమని ఇచ్చాడు, కానీ తమ్ముణ్ణి నువ్వు నాకు రాజప్రతినిధిగా ఉండు, నువ్వు నాకు సామంతుడుగా ఉండు అనలేదే. ఆ రాజ్యాన్ని నువ్వే పరిపాలించుకోమన్నాడు. ఇది మనకి జాగ్రత్తగా చూస్తే తర్వాత రాముడి ప్రవర్తనలో ఇది ఎక్కడ కనపడుతుందో కనపడుతుంది. శత్రుఘ్నుడు లవణాసురుని సంహరించటానికి, లవణాసురుడి బాధలు ఎక్కువగా ఉన్నాయని చెప్తారు, ఉత్తర కాండలో కనపడుతుంది. ఎక్కువగా ఉన్నాయి అంటే సరే, అతన్ని లవణాసురుడి బాధ ప్రజలకు లేకుండా చెయ్యాలి అంటే భరతుడు నేను పెడతాను, లవణాసురుడితో యుద్ధం చేస్తాను అన్నాడు. అన్నా నేనుండగా నువ్వెందుకు, నువ్వు విశ్రాంతి తీసుకో, నీ పని నేను చేస్తానన్నాడు శత్రుఘ్నుడు. బాగుంది, ఇంతవరకు బాగుంది. వెంటనే రాముడేమన్నాడు, లవణాసురుని సంహరించి మధురా నగరాన్ని నువ్వే పరిపాలించు అన్నాడు. అంటే రావణాసురుని సంహరించి వెనక్కి రమ్మన్లా, నువ్వే పరిపాలించు అన్నాడు. ఇంత శిక్ష వేస్తావా,
తొందరపడి నేను చేస్తాను అని ఒక మాట తొందరపాటుతో అన్నందుకు నాకు ఇంత శిక్ష అనుకున్నాడు అన్నాడు కూడా శత్రుఘ్నుడు. అన్నాడు కానీ అన్నమాట దాటలేడుగా. 12 ఏళ్లకు మళ్ళీ తిరిగి వచ్చాడు అశ్వమేధయాగ సమయానికి. అంచేత ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. తొందరపడి నే చేస్తా, నాకొచ్చు, నేను అని అనకూడదు. అంటే నెత్తిన పడుతుంది. అవతల వాళ్ళు చెప్పేదాకా ఆగవలసిందే. ఆజ్ఞాపించాక కావాలంటే తప్పొప్పులుంటే నువ్వు చెప్పావు, నా సమర్థత తెలిసి చెప్పావు అనుకున్నాను, ఇంతే నా సామర్థ్యం, దట్స్ యువర్ ఫాల్ట్, నా ఎఫిషియన్సీని సరిగ్గా ఎస్టిమేట్ చేయలేకపోవడం అని చెప్పచ్చు. గెలిస్తే కూడా నే గెలిచాను అనొచ్చు, చేయలేకపోతే అనొచ్చు. అదే నే చేస్తాను అంటే మాత్రం బాధ్యత వహించినట్టే. అది కొంచెం పెద్దదే ఆ బాధ్యత. శత్రుఘ్నుడు వహించినందుకు శత్రుఘ్నుణ్ణి వెళ్ళమన్నాడు. అందులో దోషమేం లేదు. నువ్వే పాలన చేసుకో అని చెప్పాడే, అది రాముడికున్న ఔదార్యం. తమ్ముడిని ఎలా చూడాలి? నువ్వు గెలుచుకుని రా, అక్కడ మన రాజప్రతినిధి పెడదాం, వాడు సామంతుడిగా పనిచేస్తాడు, అది నా రాజ్యమే అని అనలేదు. నువ్వు గెలిస్తే నీదే అన్నాడు. అన్నదమ్ముల మధ్య ప్రేమలు ఎలా ఉండాలి అన్నది అనేక సందర్భాల్లో కనపడతాయి. ఇక్కడ ఒకటి చెప్పా. ఎందుకు? ఎప్పుడైతే జనకుడు తన తమ్ముడికి సాంకాస్య పట్టణాన్ని ఇచ్చాడో దీనికి రిలేట్ మనకి అవతలుంది కనుక రిలేటెడ్ కనుక ఇక్కడ చెప్పానంతే. ఇలాంటి సోదర ధర్మం అనేది చూసినట్టయితే ఎంత అద్భుతంగా కనపడుతుందో. జటాయువు, సంపాతి, వాళ్ళ ప్రేమలు మామూలా? సరే, రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల గురించి చెప్పడానికే వీల్లేదు. ఎన్ని సందర్భాల్లో వాళ్ళ భ్రాతృప్రేమ అన్నది కనపడుతుందో. అన్నగారేమో తమ్ముళ్ళ మీద వాత్సల్యం చూపించటం, తమ్ముళ్ళేమో అన్నగారి పట్ల వినయ విధేయతలతో ఉండడం అన్నవి మనకి అక్కడ అద్భుతంగా కనపడుతూ ఉంటాయి. ఈ మాట చెప్తే వాళ్ళు సరేనన్నారు. ఈ 3 రోజులు జరిగాయి. అందరూ కూడా వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నారు. పెళ్ళికి ముందు చేయవలసినవి చాలా ఉన్నాయండి. ఇదంతా మనకి మన సంప్రదాయం చెప్తుంది. గోదానము, స్నాతకము ఇత్యాదులు చాలా ఉన్నాయి. గోదానం అంటే గోవుల్ని దానం చేయడం. అంతేకాదు అప్పటిదాకా వాళ్ళకి ఉపనయనం జరిగినప్పుడు తీసినటువంటి జుట్టు మళ్ళీ ఈ స్నాతకం దాకా తీయరండి. స్నాతకంలో ఆ జుట్టు, గోళ్ళు అవన్నీ తీయడం జరుగుతుంది. మనం ఉపనయనానికే తీయరు. స్నాతకంలో తీస్తే పెళ్ళికొడుకు ఏం బాగుంటాడండి జుట్టు లేకుండా, అంచేత తీయం. ఈ సంప్రదాయం ఎక్కడ మిగిలిపోయిందంటే పెళ్లి కూతురుని చేసే రోజున పెళ్లి కూతురికి కాలి గోళ్ళు తీస్తూ ఉంటారు. అదో వేడుకమ్మా అది. కొన్ని కుటుంబాల్లో ఉంటుంది గోళ్ళు తీయడం కదా. గోళ్ళు తీస్తారు. అదే పెళ్లి కూతురుని చేసడానికి ముందు. అది అక్కడ ఒక చోట కనపడుతుంది కానీ నిజానికి ఇదంతా ఆ గోదానం. తర్వాత 4 కొడుకులకి సంబంధించి 4 లక్షల గోవులని విడివిడిగా దానం చేస్తానని సంకల్పం చేశాడు. దానం చేశాడు. కొంత తీసుకొచ్చాడు కూడా కదా దశరథుడు. ఈ దానాలు వచ్చిన వాళ్ళకి బహుమానాలు ఇవ్వడాలు ఇవన్నీ చేసి స్నాతక వ్రతం పూర్తయ్యి, స్నాతక వ్రతం ఇంతకు ముందే అయ్యింది, దీన్ని నాంది వ్రతం పూర్తి చేసుకుని, స్నాతకం అంటే పెళ్లికి ముందు చేసే తంతు కాదండి. చదువు అయిపోయాక గురువుగారు శిష్యుడు ఇంకా అయిపోయింది బయటికి వెళ్తున్నాడు అన్నప్పుడు ఆయనకి ఫైనల్గా ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ స్నాతకం. తెలుగులో స్నాతకోత్సవం అంటారు. అప్పుడు చదువు అయిపోయిందని గురువుగారు సర్టిఫికేట్ ఇచ్చే ఫంక్షన్కి స్నాతకం అని పేరు. అప్పుడు అవ్వాలి. అటు పెళ్ళి అవ్వడం ఏమిటి, ఇక్కడ చదువు అవ్వడం ఏమిటి, ఇక్కడ పెళ్ళి. అదే కదా. చదువై ఇంటికి రాగానే వివాహం చేద్దామని దశరథుడు అనుకుంటూ ఉండగా విశ్వామిత్రుడు వచ్చాడు. దశరథుడి సంకల్పం విశ్వామిత్రుడి రాక రూపంలో ఫలించింది. సరే, ఇవన్నీ చేసుకున్నారు. యజ్ఞం పూర్తయింది 12 రోజులు. ఈయన వచ్చారు కదండి. వచ్చిన మర్నాడ విల్లు విరవడం, అక్కడి నుంచి వార్తలు పంపడం, వాళ్ళు వెళ్ళడానికి 4 రోజులు, వీళ్ళు రావడానికి 5 రోజులు, మొత్తం 10 రోజులు. ఎల్లుండి పెళ్ళంటే 12వ రోజు. ఇంకా 12 రోజులు సమయం ఉంది యజ్ఞం పూర్తి కావడానికి అన్నారు కదా. ఈ లోపల దానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నా, పెళ్లి కొడుకుని చేయడాలు ఇట్లాంటివి ఉంటాయి కదా, చాలా ఉన్నాయి. అది ఇప్పుడు చెప్పే సందర్భం కాదు. కానీ ఏ కార్యక్రమాలు ఉంటాయో, వివాహం కూడా ఒక క్రతువుగా గనక అన్నట్టయితే, వివాహం ఒక సంస్కారం గనక అయినట్టయితే, ఆ సంస్కారంలో ఏమేం చేయాలో ఒక క్రమం ఉంది. ఇది సమయం కాదు గనక నేను దాన్ని ఇక్కడ వివరంగా చెప్పను. ఇదంతా పూర్తయింది. అక్కడేమో జనకుడు యజ్ఞం అయిపోయి అవబృధ స్నానం చేసి దానికి సిద్ధంగా ఉన్నాడు. వీళ్ళు పెళ్లి కొడుకులను తయారు చేయించుకుని రామలక్ష్మణుల్ని తీసుకుని ఇక్కడికి ఆ యజ్ఞ వేదిక దగ్గరికి వచ్చారు. అక్కడ ఎవరు వీళ్ళకి ఆహ్వానించడానికి ఎవరూ లేరట. ఏమిటి ఎవరూ లేరు? వశిష్ఠుడు వెళ్ళి జనకుడి దగ్గర,
ఏమిటి మగపెళ్లి వారు వచ్చారు, ఆహ్వానించడానికి ఎవరు లేరేమిటి? నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? వాళ్ళు సిద్ధంగా ఉన్నారంటే, వాళ్ళకి ఇక్కడెవరు ఆహ్వానం పలకదు, ఇది వాళ్ళిల్లు, వాళ్ళింటికి వాళ్ళు వచ్చినప్పుడు ఎవరు ఆహ్వానం పలుకుతారన్నాడు. రాంగానే చెప్పాడు ఇది మీ ఇల్లు అని. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఒక సంప్రదాయం ఉందండి. పెళ్లి కుదుర్చుకున్నాక శుభలేఖలు ఇద్దరు కలిసి వేసే పద్ధతి మీరు ఎప్పుడైనా చూసారో లేదో, కన్నడిగుల్లో కనపడుతుంది కొన్ని కుటుంబాల్లో. కన్నడ సంప్రదాయంలో అది ఈ మధ్యకాలంలో చాలామంది అనుసరిస్తున్నారు కూడా. ఇద్దరు కుటుంబాల వాళ్ళు వాళ్ళ పేర్లు వేసి మా పిల్లల పాణిగ్రహణ మహోత్సవం గనక మీరు రండి అని చెప్పి అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు కలిసి శుభలేఖలు వేసి ఆహ్వానించే పద్ధతి. ఒకే కుటుంబం అయిపోయాం. మేము ఎప్పుడైతే ఈ సంబంధం కలుపుకుందాం అనుకున్నామో అప్పుడు ఒకటే కుటుంబం అయిపోయాం. ఇది రామాయణ సంప్రదాయం. ఇది మీ ఇల్లే, నాది కాదని చెప్పేశాడు కదా, మీ ఇంట్లో మిమ్మల్ని మీకు ఆహ్వానం ఎవరు పలకాలి, మీకు రావడానికి అనుమతి ఎవరు ఇవ్వాలి, మీరు రావచ్చు, పని మొదలు పెట్టమని చెప్పచ్చు అన్నాడు. అంటే ఎంత ఇష్టంగా ఉన్నదో పెళ్లి జరుపుకోవడం అన్నది, జీవితాంతం గుర్తుండే మధుర క్షణాలుగా మధుర ఘట్టాలుగా ఉండాలి కదా అన్నాడు. అన్నాకంతా తీసుకొచ్చి వీళ్ళందరికీ స్వస్తి వాచనములు అవన్నీ చేయడం అయ్యాక ఇక వివాహ మహోత్సవానికి వేదిక మీద మా అమ్మాయిలు ఇప్పటికే సర్వాలంకార శోభితులై వివాహానికి సిద్ధంగా ఉన్నారు, మీరు కూడా వేదిక దగ్గరికి రండి అంటే, తగిన శుభముహూర్త సమయంలో ఆ రాముడు కూడా అక్కడికి వచ్చాడు. ఈ వచనాలు విని అక్కడున్నాడు. అప్పుడు వశిష్ఠుడితో నువ్వు ఈ వివాహాన్ని నడిపించవలసింది అని చెప్పి. ఇప్పుడు కూడా మనకి సంప్రదాయంలో ఆడపెళ్లి వారి పురోహితుడు అక్కడ ఏదో ముందు కొన్ని కార్యక్రమాలు చేయిస్తాడు, కానీ గౌరీ పూజ అవి పెళ్లి తంతు నడిపేది ఎవరు? మగపెళ్లి వారి పురోహితుడే. అదే పద్ధతి. ఎందుకంటే వాళ్ళ అమ్మాయిని తీసుకెడుతున్నారండి, తేడా వస్తే వాళ్ళకి ప్రాబ్లం, వీళ్ళకి కాదు కదా. అంచేత శుభం జరగాలి అంటే ఎలా తీసుకెళ్లాలో అట్లా తీసుకెడుతున్నారు. రాముడి వివాహ ఉత్సవాన్ని జరిపించమంటే విద్యుక్తంగా వాళ్ళు చేస్తున్నారు. బంగారు పాలికలు అంటే మనం మట్టితో పాలికలు తయారు చేస్తాం, వాళ్ళు బంగారు పాలికలు తెచ్చారు. అవన్నీ చాలా అంతకుముందే సిద్ధపెట్టారు ఇవన్నీ పెళ్ళనంగానే. ఈ సీతా మహోత్సవ ఘట్టం ఇప్పుడు ప్రారంభమవుతుంది. రామచంద్రుడితో అంటాడు, సీతాదేవిని తీసుకొచ్చి అక్కడ పెట్టి, అసలు వాల్మీకి సీత అంటే ఎంత ఇష్టం, తలుచుకుంటే పులకరిస్తుంది ఒళ్ళు. ఆవిడని ఇంట్రడ్యూస్ చేస్తాడండి ఇక్కడ. అంతకుముందు ఊరికే మాట వరుసగా చెప్తాడు జనకుడు, నేను భూమిని దున్నుతుంటే ఒక కన్య లభించి సీత అని పేరు పెట్టుంది, ఆ అమ్మాయిని వీరేశుల్కగా చెప్పానని తప్ప అంతకన్నా చెప్పడు. అసలు మొదటి స్కంధంలో అదే బాలకాండలో మొదటి సర్గలో కూడా సీతాదేవి గురించి చెప్తూ అక్కడ సంక్షిప్తంగా రామాయణం చెప్పేప్పుడు ఏం చెప్తాడు, రామస్య దయితా భార్య నిత్యం ప్రాణ సమాహిత, జనకస్య కులే జాత, దేవమాయేన నిర్మిత, సర్వలక్షణ సంపన్న, నారీణాముత్తమావధు అన్నాడు. అక్కడ మొదటి సర్గలో సీతాదేవి యొక్క పరిచయం నారదుడు చేసింది. రామకథనంతా నారదుడు సంక్షిప్తంగా చెప్పాడు కదా. రామస్య దయిత భార్య, రాముడి యొక్క భార్య, నిత్యం ప్రాణ సమాహిత, నిత్యం ప్రాణప్రదంగా ఉండేటటువంటిది. దానికి ఇంకా నేను ప్రతిపదార్థ తాత్పర్యాలు అంతరార్థాలు చెప్పట్ల, మామూలుగా చెప్తున్నా. జనకస్య కులే జాత, ఆవిడ జనకుడి కులంలో పుట్టింది. జనకుడికి పుట్టల, జాగ్రత్త, జనకుడి కులంలో ఆవిర్భవించింది. మిగిలిన వాళ్ళందరూ పుడతారు, ఆవిడ ఆవిర్భవించింది. తనంతట తానుగా అక్కడ వ్యక్తమైనటువంటిది. దేవమాయేన నిర్మిత, ఎలా పుట్టింది ఆవిడ అంటే దేవమాయ చేత ఆవిడ ఆకారం తయారైంది, కానీ పాంచభౌతికమైన ఆకారం తల్లి గర్భంలో తయారు కాల. సర్వలక్షణ సంపన్న, సమస్తమైనటువంటి సుగుణాలతోనూ కూడుకున్నటువంటిది. నారీణాం ఉత్తమావధు, స్త్రీలందరిలోకి కూడా శ్రేష్టమైనటువంటి ఇల్లాలు. వధు అంటే కోడలు, ఇల్లాలు అని. ఆయన సీత గురించి నారదుడు చెప్పినటువంటి మాట. ఇక్కడ జనకుడి నోటి వెంట ఈయన పలికించే మాటలు ఏవి అంటే, ఎవరు వాల్మీకి పలికించినవి తీసుకొచ్చి అక్కడ సీతాదేవిని ఉంచి, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీచ చైనాం భద్రం తే పాణి గృహిణీష్వ పాణిన, పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా ఇత్యు ప్రాక్షిపద్రాజ మంత్రపూతం జలంతద. ఇది
సీతా కళ్యాణ ఘట్టం. ఆయన జనకుడు స్వయంగా చెప్పిన మాట. ఇయం సీత, ఈవిడ సీత, ఈ అమ్మాయి సీత, ఈ సీత అని ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చి ఒక ప్రముఖమైన సెలబ్రిటీని వేదిక మీద ఎలా పరిచయం చేస్తారో అలా పరిచయం చేశాడండి. రామలక్ష్మణులను అలా పరిచయం చేశాడా? చేయలేదుగా. వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటే విశ్వామిత్రుడు పక్కన బడుద్దాయిలా కూర్చున్నారు. నోరెత్తలేదుగా, కుయ్యి లేదు, కై లేదు, కదలిక లేదు, మెదలిక లేదు, బుద్ధిమంతులాగా ఇలా కూర్చున్నారు. ఎవరు వాళ్ళు? ముఖంలో కాంతి ఉంది అని జనకుడు అడిగితే ఇంట్రడ్యూస్ చేశాడు. విశాల నగరాన్ని పరిపాలించే సుమతి అడిగితే ఇంట్రడ్యూస్ చేశాడు. మునులకి పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. కానీ ఇక్కడ సీతాదేవిని ఎంత చక్కగా తీసుకొచ్చి పరిచయం చేస్తున్నాడో చూడండి. అంటే సీత పట్ల వాల్మీకి కానీ జనకుడికి కానీ ఉన్నటువంటి గౌరవం ఎంతటిది అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఒక నాటకంలో క్యారెక్టర్ని తీసుకొచ్చినట్టు, వేదిక మీద ముఖ్య అతిథిని పరిచయం చేసినట్టు సీతాదేవిని, ఈవిడే సీత. ఎవరనుకుంటున్నావు? మమ సుత, నా కూతురు. అమ్మో అయోనిజ గనక నా కూతురు కాదని ఎక్కడన్నా అనుకుంటావేమో, నా కూతురే. ఆవిడ చెప్పుకుందిగా, ఆకాశవాణి చెప్పింది, ఈవిడ నీకు కుమార్తె, నీవిడిని పెంచు అని ఆకాశవాణి చెప్పింది కనుక మమ సుత అని చాలా మమకారంతో చెప్పుకున్నాడు. ఊర్మిళ గురించి మమ సుత అని చెప్పాడా? సీతాదేవి గురించి చెప్పి కన్ఫర్మ్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. అందుకని ఎసర్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. సహధర్మచరీతవా, ఇప్పటి వరకు నా కూతురు, ఇక నుంచి నీకు ధర్మ మార్గంలో తోడు. సహ ధర్మచరి, ధర్మ మార్గంలో కలిసి నడుస్తుంది నీకు. ఏం కట్టేశాడండి జనకుడు రాముణ్ణి, అష్టదిగ్బంధనం చేసేశాడు ఈ ఒక్క మాటతో రాముడి పని అయిపోయింది అంతే. సహధర్మచరి తవ, ఈ మాటకు అర్థం తెలుసుకుంటే రామకథ అంతా మనకి తెలుస్తుంది. నీకు ధర్మ మార్గంలో తోడుంటుంది. బాగుందండి. తర్వాత ఏం చెప్పాడు? పతివ్రత మహాభాగా, ఈవిడ పతివ్రత, చాలా అదృష్టవంతురాలు. ఛాయేవానుగత సదా, నిన్ను నీడలాగా అనుసరించి ఉంటుంది ఎల్లప్పుడూ. ఈ ఛాయేవానుగత సదా సహధర్మచరీతవ పక్కపక్కన పెట్టేటప్పటికల్లా అది ఉచ్చుముడి కాదు, పీఠముడి అయిపోయింది. పక్కపక్కనే పెడితే ఉచ్చుముడి ఇలా తేలిగ్గా తీయచ్చు, దూరంగా పెట్టాడు కలపేటప్పటికల్లా పీఠముడి అయిపోయింది. పాపం రాముడు ఆ బంధంలోంచి రావడానికి అవకాశం లేదు. ఏమిటది? సీత రాముణ్ణి వదిలిపెట్టదు. ఎట్లా? నీడలాగా. ఎప్పుడు? సదా. వదిలిపెట్టదు, బానే ఉంది. కానీ ఎక్కడ తోడుంటుంది ఆవిడంటే ధర్మ మార్గంలో నడిస్తే తోడుంటుంది. సీతగారి భర్త గారు గనక రాముడు గారు ఎప్పుడూ తప్పు చేయడానికి వీల్లేదు. ఆయన తప్పు చేయకుండా ఉండడానికి ఆయనకున్న ఒక పెద్ద ప్రతిబంధకం, లేదా తప్పు చేయకుండా ఉండడానికి ఒక నియమం ఏమిటయ్యా అంటే, ఒక ప్రమాణం ఏమిటి, ఒక ఒట్టేమిటి, ఒక కమిట్మెంట్ ఏమిటి తప్పు చేయకుండా ఉండడానికి అంటే సీతే. ఎందుకని? సీత ధర్మ మార్గంలో ఉంటుంది. ధర్మ మార్గంలో ఉన్న సీత నీకు తోడుగా నడుస్తుంది, నిన్నెప్పుడూ వదిలిపెట్టదు. అంటే నిన్ను వదలదు, ధర్మ మార్గంలో ఉంటుంది. కనుక నువ్వు కూడా తప్పనిసరిగా ధర్మ మార్గంలో ఉండాల్సిందే కానీ ఏ తప్పు పని చేసే అవకాశం నీకు లేదు. బాగా చెప్పాడండి. అందుకే అవసరమైతే ఒక పెద్ద ట్రంప్ కార్డులాగా, ఒక పరశువేదిలాగా సీతాదేవి జనకుణ్ణి గుర్తు చేస్తుంది. అది 2 సందర్భాల్లో మనం తర్వాత చూద్దాం. ఆవిడ బాగానే వాడుకుందండి. ఇక్కడ మామూలుదిగా చెప్పా కదా, సీత మామూలుది కాదు. సీతను తలుచుకుంటే చాలండి, మన వ్యక్తిత్వాన్ని చంపుకోకుండా మనకి కావలసినట్టుగా అనుకూలంగా కుటుంబ సభ్యుల్ని మలచుకుని జీవితాన్ని హాయిగా ఎలా గడపవచ్చు ధర్మం తప్పకుండా అనేదానికి సీతాదేవి చరిత్రను ఒక్కసారి మనం అధ్యయనం చేస్తే చాలు. అందుకే వాల్మీకి ఏమన్నాడండి? కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ అన్నాడు. రాముడితో మొదలుపెట్టాడు, గొప్పదైన సీత కథని తీసుకొచ్చాడు. తర్వాతదేమిటి? పౌలశ్చవధం, రావణ వధ. 3 పేర్లు ఒక క్రమంలోనే పెట్టాడండి. ఇప్పటిదాకా మనం ఎవరి గురించి చదువుకున్నాం? రాముడి యొక్క చరిత్రని సరిదిద్దడం చూసుకున్నాం. ఆయన ఏం చెడుగా ప్రవర్తించాలా, ఎలా ప్రవర్తించాలో షేపింగ్ ద క్యారెక్టర్ అన్నది ఇక్కడ దాకా జరిగింది. ఇంకా అవసరం లేదు రాముడికి. ఇట్ ఈస్ ఫిక్స్డ్. ఒక జ్ఞానం ఇవ్వడం అనే ద్వారా వశిష్ఠుడు చేశాడు.
ప్రాక్టికల్గా చిన్న చిన్న కథలు చెప్పడం ద్వారా విశ్వామిత్రుడు మంచి ఉదాహరణలు చూపించి దాన్ని కాంక్రిటైజ్ చేశాడు. ఎవరో అడిగారు సీతకు అక్కర్లేదా అని. అవసరం లేదు, ఆవిడ పతివ్రత, ఆవిడకున్న లక్షణం అది. పతివ్రత అంటే ఎప్పుడు పెళ్ళి అయిందండి? పాతివ్రత్యం ఎక్కడుందండి? భర్త చావబాదుతుంటే నా బతుకింతే, నా పతే దేవుడు అని చెప్పి ఏడుస్తూ ఎక్కడ కూర్చుందండి? మరి పతివ్రత అంటారేమిటి? పతివ్రత అంటే భర్త తప్పు చేస్తే అనుభవించేటటువంటిది కాదు. భర్త ఒకవేళ తప్పు చేస్తుంటే నువ్వు తప్పు చేస్తున్నావు, నేను ధర్మ మార్గంలో ఉన్నాను, నా భర్తవి గనక నువ్వు కూడా ధర్మ మార్గంలో ఉండాలని భర్తని సరైన దారిలో పెడితేనే పతివ్రత. లంచం పుచ్చుకొచ్చినా పర్వాలేదు, నేను కాదు కదా పుచ్చుకుంది, నాకు నెక్లెస్ కొనుక్కొచ్చాడు కదా అనుకునేటటువంటి స్త్రీ పతివ్రత కాదు. ఎట్లా సంపాదించాడో నాకు సంబంధం లేదు, నాకు ఇచ్చిన నగ ప్రధానం అనుకుంటే పతివ్రత కాదు. నీ జీతం ఇంతే కదా, నువ్వు ఇప్పుడు ఎక్స్ట్రా ఎట్లా తెచ్చావు అని అడిగి, ఈ తెచ్చినటువంటిది అధర్మం అయితే నువ్వు తెచ్చిన దీనిని నేను ముట్టుకోను, నాకు అక్కర్లేదు, పిల్లలకు పెట్టను అన్నది పతివ్రత. అలాంటి క్యారెక్టర్ సీతకి మనకి చాలా సందర్భాల్లో కనపడుతుంది. మనం ముందు ముందు చూద్దాం. అంచేత పతివ్రత. పతివ్రత అంటే ఇంకో అర్థం కూడా మనకి, ఎందుకంటే కొంతమంది రచనలు చేశారు, ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నది పతివ్రతలు బాబాలు అంటూ. చదివాం, అది కూడా చదివాం మేము, తప్పదుగా. ఈ పతివ్రతలు ఏం పట్టి పీడించారండి? భర్త తప్పు చేస్తే అయినా నువ్వేనా దేవుడివని కాళ్ళు పట్టుకున్న దాన్ని పతివ్రత అని మన సంస్కారం చెప్పలేదు, మన సంస్కృతి చెప్పలా, మన సంప్రదాయం చెప్పలా. భర్త తప్పు చేస్తే సరిదిద్దిన వాళ్లే పతివ్రతలుగా పరిగణించబడ్డారు. అహల్య, తార, సీత, ద్రౌపది, మండోదరి, వీళ్ళందరూ ప్రతి సందర్భంలోనూ భర్త తప్పు చేస్తున్నాడని అనుమానం వచ్చిన సందర్భంలో సీత, తప్పు చేస్తున్న సందర్భంలో మిగిలిన వాళ్ళు భర్తలని హెచ్చరించారు, జాగ్రత్త పడమన్నారు. విన్నవాళ్ళు నిలబడ్డారు, లేనివాళ్ళు లేరు. మండోదరి రావణుడు చనిపోయిన తర్వాత ఆ శరీరం దగ్గరికి వచ్చి ఏడుస్తూ చాలా మాటలు మాట్లాడింది. అందులో ఒకటేమిటి, నేను ఎన్నిసార్లు చెప్పాను సీత 5 తలల పాములాగా లంకను నాశనం చేయడానికి వచ్చిందని, సీతని వదిలిపెట్టమని నీకు చెప్పాను కదా, అయినా వదిలిపెట్టకుండా తెచ్చుకున్నావు, మా అందరికీ ఇబ్బంది కలిగించావు, మాకు కష్టం కలిగించావు, నీ స్వసుఖం కోసం నా మాట వినుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అంటుంది. అంటే ఆవిడ హెచ్చరించిందనమాట రావణుడిని. తార హెచ్చరించటం తర్వాత చూస్తాం మనం. అందుకే భర్త తప్పు చేస్తుంటే హెచ్చరించినటువంటి వాళ్ళు పతివ్రతలు తప్ప, తప్పు చేశాడో ఒప్పు చేశాడో నాకెందుకు ఆ కాళ్ళు పట్టుకుంటాను, ఇచ్చింది తింటాను అనుభవిస్తానన్న వాళ్ళు పతివ్రతలుగా మన సమాజం అంగీకరించడం. ప్రాచీన సమాజంలేండి, ఇప్పటి వాళ్ళకి అట్లాంటి తేడాలు ఏం లేవు. అందువల్ల అసలు తెలియదు కూడా. పతివ్రత అంటే భర్త కొడితే పడుండేది, తిడితే పడుండేది, కష్టాలన్నీ అనుభవించేది అని ఒక దురభిప్రాయం ఉంది. అది కాదు. భర్త ధర్మ మార్గంలో వెడుతుంటే తాను కూడా ధర్మ మార్గంలో నడిచి వెళ్ళేది. మాట మాట్లాడితే మా పుట్టింట్లో ఇట్లాంటి అని చెప్పకుండా అత్తగారింట్లో ఉన్న దానికి అనువుగా ఉండేది. ఎవరి ధర్మం వాళ్ళది, ఎవరి పద్ధతి వాళ్ళది. చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మా ఇంట్లో ఈ కూర ఇట్లా చేస్తారండి, మీ ఇంట్లో ఇట్లా చేస్తారా అని అత్తగారింటికి వచ్చాక పెదిమ విధిస్తే అది తప్పు. అది పతివ్రత. అంటే వీళ్ళ ఇంట్లో ఇట్లా తింటారు ఈ కూర, అదేది పనికిరాంది, నిషిద్ధమైంది. కాకపోతే కొన్ని నిషిద్ధాలు ఉన్నాయిగా, నిషిద్ధమైనవి కాకుండా తినదగినవి అయినట్టయితే మా ఇంట్లో ఇట్లా అని ప్రతిదాన్ని వండే కూర దగ్గర నుంచి, ఇంట్లో పద్ధతుల దగ్గర నుంచి, తీరుతెన్నుల దగ్గర నుంచి అన్నింటినీ అక్కడ ఇక్కడ కంపేర్ చేస్తూ ఉండకుండా ధర్మంగా ఉన్నంతకాలం ఇక్కడ పద్ధతిని పాటించటానికి మానసికంగా సిద్ధపడినటువంటిది పెళ్లికి ముందే పతివ్రత అని చెప్పబడుతుంది. అత్తగారింటి మర్యాదలు పాటించడానికి సిద్ధమైనటువంటిదనంత అత్తే, అంతేగాని చెత్త పనులు అంగీకరిస్తుందని కాదు. పతివ్రత మహాభాగా, చాలా అదృష్టవంతురాలు. ఛాయేవానుగత సదా, ఎల్లప్పుడూ నీడలాగా నిన్ను అనుసరించి ఉంటుంది. నీకు సహధర్మచరి, నీకు ధర్మ మార్గంలో తోడుగా ఉంటుంది, అధర్మ మార్గంలో తోడుగా ఉండదు. అధర్మ మార్గంలో తోడుగా ఉండదు కదా, హ్యాపీ వదిలేసి గుడ్ రీడియన్స్ అనుకుంటామా? ఛాన్స్ లేదు. నేను వదిలిపెట్టదు. ఎంత పీట ముడేసి కట్టేశాడండి జనకుడు, అది నేర్పరితనం. అందుకే దీన్ని మన వాళ్ళు పెళ్ళిళ్ళల్లో ఒక మంత్రంలాగా చెప్పేటటువంటి పద్ధతి ఉంది. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన. చక్కగా స్వీకరించు, నీకు శుభమవుతుంది. పాణిం గృహ్ణీష్వ పాణిన, నీ చేతితో సీతాదేవి యొక్క చేతిని పట్టు.
పట్టిన చేతిని విడవకూడదు అన్నది పద్ధతి. కనుక ఆవిడ చేతిని నువ్వు స్వీకరించవలసినది అని చెప్పాడండి. నీకెప్పుడు కూడా తోడుగా ఉంటుంది, నీకు శుభమవుతుంది. ఆ తర్వాత ఈయన రామభద్రుడు శ్రీరాముడు అయ్యాడు. ఇప్పటిదాకా రాముడు, వశిష్ఠుల వారు పెట్టిన పేరు రాముడనే చెప్పుకున్నాం కదా. ఇక నుంచి ఆవిడతో కూడి రాముడు అవుతాడు, నీకు భద్రమవుతుంది అని చెప్పాడు. ఇలా చెప్పి ఇత్యుక్త్వా, ఈ మాటలు చెప్పి ప్రాక్షిపద్రాజ మంత్రపూతం జలంతద, మంత్రపూతమైనటువంటి జలాన్ని వదిలిపెట్టాడు. నీటిని ఎప్పుడూ కూడా వదిలిపెట్టాలండి. నీటిని ఎందుకు వదిలిపెట్టాలి అంటే, నీరు ఒక రకంగా ఆమోద ముద్ర వేస్తుంది జరిగినటువంటి కార్యక్రమానికి. మనకి ఏదైనా అమ్మిన కొన్న కాగితం మీద అన్ని రాసుకున్నాక తీసుకెళ్ళి ముద్ర వేయించుకొస్తారు ప్రభుత్వందే కదా. ఆ ముద్ర వేస్తేనే కాగితానికి వాల్యూ. అట్లాగే ఆ ముద్ర వేసి దానికి ఒక విలువనిచ్చేటటువంటి వాడు ఎవరయ్యా అంటే వరుణదేవుడు. అందుకని నీటితో ఇస్తారు. నీళ్లు వదిలిపెట్టడం అన్నది అక్కడ ప్రధానంగా ఉన్నది. ఈ మాట చెబుతూ మంత్రపూతంగా జలాన్ని వదులుతారండి. ఇక్కడ ఈ మంత్రం కూడా ఒక్కసారి పూర్తిగా కాదు కానీ కాస్త చెప్తా సందర్భం, ఎందుకంటే పొరపాటును దాన్ని తప్పుగా వాడుకుంటూ ఉన్నాం మనం. ఏమనంటే ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ లేదు, నాతి చరితవ్య, అతిగా చరించకు అని చెప్పు. దీనికి అర్థం ఏం చెప్పాను? నాతి చరితవ్య, ఈ నాతితోనే చరించండి. నాతి తెలుగు మాట, సంస్కృతం కాదు. నా అతి చరితవ్య, నెవర్ ఓవర్ డూ అన్నాడు. అతి ఓవర్ డూ చెయ్యొద్దు, అధికంగా చెయ్యొద్దు. అంటే పుట్టింటి నుంచి ధర్మ మార్గంలో నేనున్నా గనక నువ్వు కూడా ఈ ధర్మమే పాటించు అని బలవంత పెట్టకు. నేను అయ్యప్ప దీక్ష తీసుకున్నాను గనక నీకు జలుబు జ్వరము ఉన్నా సరే తెల్లారుజామున 4ంటికి లేచి చన్నీళ్ళ స్నానం చేసి నాకు ప్రసాదం వండిపెట్టు అని ధర్మం గురించి అతిగా చెప్పకు. బాలింతరాలు ఏవో ఉంటాయి కదా, ఇది తప్పు కదా. అయ్యప్ప దీక్ష తీసుకోవడం ఓకే, మంచిది. కానీ జ్వరంతో ఉన్నటువంటి భార్యని లేదా బాలింతరాలైన భార్యని నువ్వు చన్నీళ్ళ స్నానం చేసి ప్రసాదం వండి పెట్టడం అని చెప్పఉంది. ఇది ధర్మంలో అతిచర్యం, ఓవర్ డూయింగ్. అమ్మ ప్రాక్టికల్గా వచ్చేప్పటికి తేడా ఉంది, కానీ ధర్మశాస్త్రాలు స్త్రీకి ఇచ్చినటువంటివి చూస్తే అబ్బా మన సంప్రదాయం యాజ్ ఇట్ ఈజ్ పాటిస్తే మనకి ఎంత బాగుంటుందో అనిపిస్తుందమ్మా. అది లేకపోవడం వల్ల సమస్య. యాజ్ ఇట్ ఈజ్ దాన్ని పాటించగలిగితే ఆడవాళ్ళు సుఖపడినంతగా, అంతే. ఇంక తర్వాత చెప్తాను, చాలా సుఖం ఉంటుంది. కనుక డోంట్ ఓవర్ డూ. అర్థేచ, అర్థం విషయంలో కూడా ప్రయోజనం విషయంలో కూడా నెవర్ డూ ఓవర్. అంటే ఈ రోజుల్లో మాటలు చెప్పాలంటే పుట్టింటికి వెళ్ళి డబ్బు పట్టరా, మామగారిని స్కూటర్ కొనియమని. ఈ రోజుల్లో స్కూటర్ చాలా చిన్నదైపోయింది అనుకోండి, BMW అయితే నేనే తీసుకుంటానని, ఇలాంటి మాటలు చెప్పడం నెవర్ డూ ఇట్. మనీ అనే కాదు, అర్థం అంటే ప్రయోజనం. నాకు దీనివల్ల ప్రయోజనం ఉంది కనుక నువ్వు చేస్తీరు. ఇట్లాంటి విషయాల్లో వదిలేయమని చెప్పట్ల, అతిగా చేయొద్దని. డోంట్ క్రాస్ ద లిమిట్. కామేచ, కోరికల విషయంలో కూడా భార్య యొక్క మనసెరిగి ప్రవర్తించు, కానీ డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ ఫ్రమ్ హర్. మోక్షేచ లేదమ్మా. మోక్షం ఎవరికి వాళ్ళు సంపాదించుకోవాల్సిందే తప్ప ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధం లేదు. దీని గురించి మా గురువు గారు ఒక చక్కని ఉదాహరణ చెప్తారు. మోక్షం ఎట్లాంటిది అంటే, డబ్బు కలిసి సంపాదించవచ్చు, పూజలు పుణ్యాలు ఇవన్నీ ధర్మ మార్గంలో కలిసి నడవచ్చు, ధనం సంపాదించటం ఖర్చు పెట్టడం కలిసి చేయొచ్చు, కోరికలు కలిసి తీర్చుకోవచ్చు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒకే మంచం మీద పడుకుని ఇద్దరికి ఒకే కళ వస్తుందా అని అడిగారు. ఒకే ఆహారం తిన్నిద్దరికీ ఒకే రకంగా వంటబడుతుందా? కాదు కదా. ఒకళ్ళకి ఎలర్జీ ఉండొచ్చు, ఒకళ్ళకి బలం రావచ్చు, ఒకళ్ళకి అది పట్టించుకోకపోవచ్చు, అది తిన్నా ఒకటే తినకపోయినా ఒకటే ఉండొచ్చు. కనుక అదంతా కూడా వ్యక్తిగతం. అందువల్ల మోక్షం అన్నది వ్యక్తికి సంబంధించిందే తప్ప మిగిలిన వాటికి సంబంధించదు. అందుకే చాలామంది అడుగుతూ ఉంటారు, మేము పూజలు చేయొచ్చా అండి, మేము గుడికి వెళ్ళొచ్చా అండి, మేము వ్రతాలు చేయొచ్చా అండి. సాంఘిక మర్యాదలకు సంబంధించినవన్నీ, సొసైటల్ యాక్టివిటీస్ అన్నీ ఇద్దరూ కలిసి చేసేవి. భర్త లేకపోతే భార్య చేయకూడదు, భార్య లేకపోతే భర్త కూడా చేయకూడదు. అది గుర్తుంచుకోండి. ఇద్దరికి ఈక్వల్గానే చెప్పే ధర్మశాస్త్రాలు. కానీ పూజలు, తపస్సు, జపము ఇవన్నీ వ్యక్తిగతమైనటువంటి ఔన్నత్యానికి సంబంధించినవి గనక ధర్మేచ అర్థేచ మోక్షేచాలో ఈ మూడు లేవు. మోక్షేచ పొరపాటు, ధర్మేచ అర్థేచ కామేచాలో మూడు లేవు. మోక్షం ఎవరికి వాళ్ళకి సంబంధించింది. ఆదర్శప్రాయమైనటువంటి దంపతి అయితే మోక్ష మార్గంలో కూడా ఇద్దరు ఒకళ్ళకొడు తోడుంటారు కానీ ఎవరెప్పుడు ఎడతారో చెప్పలేరు. మనకి యోగ వాసిష్టంలో చూడాల అనేటటువంటి ఆవిడ కథ ఉంటుంది, తెలుసు కదండి. ఆ చూడాల ఇద్దరు కలిసి సాధన చేస్తూ ఉంటారు, భార్య భర్త ఇద్దరును.
కానీ భర్త సాధనలో ఆగిపోతూ ఉంటాడు. పైగా ఆవిడ ఉన్నత స్థానానికి ఎడుతుంటే తట్టుకోలేని స్థితి ఉంటుంది ఆధ్యాత్మికంగా. అందువల్ల ఆవిడ విడిగా వెళ్ళిపోయి తన సాధన చేసుకుంటూ ఉంటుంది. చేసుకుని ఎంత సాధనలో స్థితి పొందుతుందంటే వచ్చి భర్త పొరపాటు ఎక్కడో తెలిసి అతన్ని సరిదిద్ది అతడు కూడా ఉన్నత మార్గానికి వెళ్ళడానికి సహకరిస్తుంది. ఇలాంటి కథలు మనం ఎప్పుడు మన అమ్మాయిలకి అబ్బాయిలకి చెప్పల. అందువల్ల వాళ్ళు మన సంప్రదాయాన్ని, మన సంస్కృతిని, మన సమాజాన్ని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. ఆడవాళ్ళకి అన్యాయం జరిగింది కావాలంటే సినిమా పాటలు కూడా పడతారు. అనాదిగా స్త్రీ జాతికి జరుగుతున్న అన్యాయం ఇదే అని చెప్పి గొంతెత్తి బ్రహ్మాండంగా పాటలు పాడేస్తారు. కానీ చూడాలి కదా, ఎందుకు చెప్పం? తప్పు మనదే, పిల్లలది కాదు, ఎవ్వరిది కాదండి. మనకి అన్యాయం జరిగినా, మనకి మొత్తం మన సమాజానికి అన్యాయం జరిగినా, మనం ఇబ్బందుల్లో ఉన్న బాధ్యులం మనమే, ఎవరికి వాళ్ళే. అందరూ కలిసి ఉన్న వాటికి అందరూ కలిసి, విడిగా ఎవరికి వాళ్ళు ఇలాంటి బాధ్యులే ఉన్నారు. అంతే తప్ప ఎవరిని అనడానికి లేదు. అందువల్ల ధర్మేచ అర్థేచ కామేచ అనే ఉంటుందమ్మా, మోక్షేచ కాదు. పైగా అమ్మాయిని ఇచ్చేటప్పుడు మిగిలినటువంటివన్నీ కూడా దానం చేసేటప్పుడు ఇదం తుభ్యం ఇస్తున్నానని చెప్పి దదామి నమమ అంటారు. కన్యని ఇచ్చేటప్పుడు అనరు, ఇక నుంచి నాది కాదు అనరు. ఈ వస్తువు నేను ఎవరికన్నా ఇచ్చాను అనుకోండి, నమమ అంటాను, ఇంకా దాని మీద నాది కాదు, నేను దాని గురించి ఆలోచించకూడదు. కానీ అమ్మాయిని దానం చేసి, కన్యాదానం మిగిలిన వాటికన్నా భిన్నం. ఎందుకంటే అమ్మాయిని ఇచ్చేటప్పుడు తుభ్యం దాస్యామి తుభ్యం అన్నాక నమమ అనరు. ఎందుకంటే అమ్మాయి పుట్టింటికి కూడా చెందే ఉంటుంది. ఆ పుట్టింటితో సంబంధం కట్ చేయడం లేదు, కలిసే ఉంటుంది. ఎందుకంటే కళ్యాణ ఘట్టం వచ్చింది గనక ఈ రెండు విషయాలు ఇందులో చెప్పకపోయినా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అన్న విషయంతో చెప్తున్నాను. ఇంకా తర్వాత ఆ కన్యాదాన మహోత్సవాన్ని చూసి అందరూ బాగుని మెచ్చుకున్నారు. లక్ష్మణుడిని పిలిచి ఇదిగో ఊరిమెళ్ళని నీకు ఇస్తున్నానన్నాడు, ఈమెను స్వీకరించు నీకు శుభమవుతుందన్నాడు. ఓ రఘునందన అంటే భరతుడికి మాండవిని ఇస్తున్నానని చెప్పాడు. శత్రుఘ్నుడికి శృతకీర్తినిస్తున్నానన్నాడు. చెప్తూ నా బిడ్డలు, ఈ మాట చెప్తూ నా బిడ్డలు శాంత స్వభావాలు, సుందరమూర్తులు, సచ్చరిత్రులు. మా పిల్లలు మంచివాళ్ళు చెప్పుకోవాలిగా. మా అమ్మాయిల సంగతి ఇప్పటివరకు మా వంశం గురించే చెప్పుకున్నారు అందరూ. మా పిల్లల గురించి చెప్పొద్దు, మా వాళ్ళు ఎంతటి మంచివాళ్ళో, హాయిగా నిష్ఠానియమాలు కలిగిన వాళ్ళు, మీరందరూ మీ భార్యలతో కలిసి హాయిగా ఉండండి అని మంత్రపూత జలంతో కన్యాదానం చేశారు. అక్కడ కుశధ్వజుడు అయ్యుండొచ్చు. జలం ధారపోసింది మాండవికి శృతకీర్తికి, మాట చెప్పింది మాత్రం అన్నగారే. ఇది మన పద్ధతి ఇప్పటికి కూడా మనకు అక్కడక్కడ కనపడుతుందండి. శుభలేఖ వేస్తే తమ్ముడు గారి ఇంట్లో అన్నగారి పేరు మీదే ఉంటుంది. అలాగే ఎక్కడికన్నా వెళ్ళి మనం అర్చనలు అవి చేస్తే కలిసిన్న కుటుంబం అయితే ఎవరి పేరున చేయిస్తారు, వెళ్ళిన వాళ్ళు వాళ్ళ పేరు చేయించుకోరండి, ఇంటికి పెద్ద ఎవరో వాళ్ళ పేరు చేయిస్తారు. పద్ధతి ఇది, సంప్రదాయం. అంతేగాని ఎవరు పెడితే వాళ్ళు, వాళ్ళ భార్య, వాళ్ళ కూతురు, వాళ్ళ కొడుకు, వాళ్ళ కుక్క, వాళ్ళ నక్క, వాళ్ళ పిల్లి, వీటన్నిటి పేర్లు చెప్పి చేయిస్తే ఎవరికి వాళ్ళకి వేరే కుటుంబం వస్తుంది. ఉమ్మడి కుటుంబాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఉదాహరణకి రాముడు సీత చెప్పుకుందాలండి, ఎవరి పేర్లు ఎందుకు? ఏదో పూజ చేయించేటప్పుడు వశిష్ఠ గోత్రోద్భవ రామనామధేయస్య ధర్మపత్ని సమేతస్య అని చెప్తే అయిపోయింది సీత. మళ్ళీ ఇక్కడ సీతానాంని అని చెప్పి సహకుటుంబస్య అన్నారనుకోండి, రాముడి కుటుంబం వేరు, సీత కుటుంబం వేరు. మనమే గుడికెళ్ళి సంకల్పం చెప్పించుకుని కుటుంబాలు విడిపోవడానికి భగవంతుడు అనుగ్రహం కోరుకున్నాక కలిసి ఉండడం ఎక్కడ కుదురుతుందండి? మనమే అడుగుతున్నాం, ఎవరికి వాళ్ళకి వేరే కుటుంబం, రాముడి కుటుంబం వేరు, సీత కుటుంబం వేరు. అందులో ఎంతమంది కొడుకులు ఉంటే అంతమంది కుటుంబాలు, ఎంతమంది మనవాళ్ళు ఉంటే ఇంకా పెళ్లి కాకపోయినా వాళ్ళ కుటుంబాలు, ఇవన్నీ చెప్పుకుంటున్నామే. చెప్పి సహకుటుంబస్య అనే పదం అక్కడ వాడిన తర్వాత ఎవడి కుటుంబం వాడికి అన్నాక వీళ్ళందరూ ఈ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నా పేరు చెప్పుకుంటే ఏదో నా కుటుంబం, మా ఫ్రెండ్ ఉమ ఉంది, ఉమ కుటుంబం, లేదంటే ఇక్కడ ఉష గారు, ఉష కుటుంబం అని మేము విడిగా చెప్పుకుంటే ఎవరి కుటుంబాలు వాళ్ళవే. ఆవిడ కుటుంబం, నా కుటుంబం, ఉమ కుటుంబం అందరివి వేరువేరుగా ఉన్నాయి. కానీ సీతారాములకి వేరే కుటుంబాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం మనం? ఎవరో ఒక ఇంటి పెద్దెవరో వాళ్ళ పేరు చెప్తే చాలండి, అందరి పేర్లు చెప్పక్కర్లా. చెప్పడం వల్లే కుటుంబంలో ఐకమత్యం లేదు అని పెద్దలైనటువంటి వాళ్ళు చెప్తున్నమాట. లాజికల్గా ఉందేమో అని అనుకుంటున్నాను నేను. అర్థమైంది కదా? అందరివి చెప్పక్కర్లా, ఎందుకు చెప్పాలి? ఆయన్ని నేను ఇంటి పెద్దగా అంగీకరించకపోతే, ఆ కుటుంబంలో నేను సభ్యురాలుగా భావించుకోకపోతే, సకుటుంబస్య అన్నటువంటి దాంట్లో నేను లేకపోతే నా కుటుంబం గురించి నేను విడిగా చెప్పుకోవాలి. ఇది కొంచెం సందర్భం గనక ఇది చెప్పుకుంటూ, ఆ విధంగా అన్నగారే మంత్రం చెప్పాడు, తమ్ముడు నీరు పోశాడు. ఆ అన్నదమ్ముల ఐకమత్యం అది.
ఆ విధంగా అయ్యాక ఆ నలుగురు సోదరులు వశిష్ఠుడి అనుమతితో, ఇంకా చేతులు పట్టమని ఆయన చెప్తున్నాడు, తీసుకోమని నీళ్ళు ఇచ్చాడు. అందరూ కలిసి ఇక్కడ ఈయన గురువుగారు సిగ్నల్ ఇవ్వాలి. ఈయన సిగ్నల్ ఇచ్చాక అందరూ వారి వారి భార్యల కరగ్రహణం చేశారు. అందరు రాజకుమారులు తమ వధువులతో అగ్ని ఉన్న వేదికకు కూడా నమస్కారం చేయాలి. అది చెయ్యరు చాలామంది. వేదికకి, జనక మహారాజుకి, ఋషులకి అందరికీ నమస్కారాలు చేసి కల్పసూత్రాలను అనుసరించి వివాహం సాగింది. ఒక కల్పమే ఉంది కదా దాని ప్రకారం అయింది. దేవతలందరూ ఆనందించారు, పూలవాన కురిశారు, మంగళ వాయిద్యాలు మోగించారు. ఇప్పుడు మనం పాటలు కూడా వింటాం సీతా కళ్యాణానికి సంబంధించి.